చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఈ ఆర్ట్ నేమ్ వచ్చేసి కలరిపయట్టు. కలరీ అంటే ప్లేస్ అన్నమాట. పయట్టు అంటే ఇట్స్ అ ఫైట్. సో ఓవరాల్ గా తెలుగులో మీనింగ్ ఏంటంటే పాఠశాల. ఇప్పుడు మనం ఇది 5000 సంవత్సరాల క్రితందా 3000 సంవత్సరాల క్రితందా? చాలా గురుకుల్స్ చెప్పేది ఏంటంటే 3000 years ago అని చెప్తుంటారు. బట్ మోర్ దెన్ 3000 years దీనికి కలరీకి హిస్టరీ ఉందన్నమాట. నాకు కూడా కొంతవరకే తెలుసు అంటే పరశురాముడు దీని సృష్టికర్త అని. యాక్చువల్ గా ఈ కలరీ అనేది మనకు మెయిన్ గా ఫాదర్ ఆఫ్ కలరిపయట్టు పరశురామ, లార్డ్ పరశురామ. లార్డ్ శివ నుండి తీసుకొని ఈ కలరీని మన కేరళలో కలరీస్ ఎస్టాబ్లిష్ చేసి 42 స్టూడెంట్స్ తోని లార్డ్ పరశురామ ఈ కలరీని స్థాపించి కేరళలో అట్లా కొనసాగుతూ వచ్చి మనకు బ్రిటిష్ టైంలో మనకి ఇది కలరిపయట్ అనేది బ్యాన్ అయింది. సో అక్కడ ఏంటంటే 1804లోనే లార్డ్ విలియం బెంటిన్ అనే బ్రిటిష్ కలెక్టర్ దీన్ని మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బ్యాన్ చేశారు. సో ఇది ఏంటంటే దీనికి చాలా హిస్టరీ ఉంటది కలరిపయట్ అనే దానికి. 3000 years నుంచి దీనికి ఒక పెద్ద చరిత్ర. యాక్చువల్ గా ధనుర్విద్య నుంచి వస్తుందని చెప్తుంటారు. అంటే ఈ కలరీ గురించి తెలుగు వాళ్ళకి తెలియదు కానీ మిగతా స్టేట్స్ లో కలరీ ఆర్ట్ అనేది ఉందన్నమాట. సో కలరిపయట్ నుండి మళ్ళీ అడిమురై గాని, సిలంబం, ఇప్పుడు మనకి మణిపూర్ లో తాంగ్తా, ఇలా. ఎందుకు ఈ ఆర్ట్ ని నాశనం చేయాలని చూసారు బ్రిటిష్ వాళ్ళు? ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డౌన్ చేయాలి అని చూసారు. కలరీ అనేది మనకి కేరళలో కొంతమంది గురుకుల్స్ కి వార్నింగ్ ఇచ్చారు అనమాట. అక్కడున్న వెపన్ సిస్టమ్ అనేది వాళ్ళని భయపెట్టించింది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఒక యుద్ధ కళ గురించి. ఇది దాదాపు 5000 సంవత్సరాల క్రితం కేరళలో పుట్టిన కళ. దీని సృష్టికర్త పరమశివుడి 6వ అవతారమైన పరశురాముడు. అదే కలరీ ఆర్ట్, ఇండియన్ మార్షల్ ఆర్ట్స్. మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశం పైన దండయాత్ర చేశారు. మన సంపదలను దోచుకోవడమే కాకుండా మన కళలను అంతరించిపోయేలా చేయాలని అనుకున్నారు. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. అందుకే ఇప్పటికీ కూడా కలరీ ఆర్ట్ బ్రతికే ఉంది. మరి ఈ కలరీ ఆర్ట్ నేర్చుకున్న రమేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడి, అంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ కలరీ ఆర్ట్ని ఎంతో కష్టపడి పట్టుదల కృషితో నేర్చుకున్నారు. ఇది మన జీవన శైలిని, మన జీవన విధానాన్ని ఏ విధంగా ఉండాలి, మనం శారీరకంగా మానసికంగా దృఢంగా మనం అనుకున్న సంకల్పం ఏ విధంగా నెరవేర్చుకోవాలి అన్ని విషయాలు కూడా మనకి ఈ కలరీ ఆర్ట్లో ఉన్నాయి. మరి ఈ కలరీ ఆర్ట్ ఆవశ్యకత ఇప్పుడు ఎంతవరకు ఉంది, అసలు ఈ కలరీ ఆర్ట్ అంటే ఏంటి, ఈ కలరీ ఆర్ట్ని ఆయన ఎలా నేర్చుకున్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సో అవార్డు గురించి చెప్తారా? ఇక్కడ మనకి బిట్స్ పిల్లలో మనకి ఆశా గీతాంజలి అని ఒక అవార్డు ఉంది మేడం. ఆ అవార్డుని మా కలర్కి తరఫున ఇచ్చారు అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దట్. ఓకే, సో ఈ ఆర్ట్ గురించి ఇప్పుడు అంటే నాకు కొంతవరకు తెలుసు, కానీ ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆ క్రెడిట్ అంతా కూడా మీకే పోతుంది. ఎందుకంటే ఈ ఆర్ట్ నేర్చుకొని ఇప్పుడు అందరికీ తెలిసేలా చేస్తూ ఉన్నారు, ఎంతో మందికి నేర్పిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ కలరీ ఆర్ట్? ఇది మలయాళ పదం కదా? కలరిపయట్టు. యాక్చువల్లీ ఈ ఆర్ట్ నేమ్ వచ్చేసి కలరిపయట్టు. కలరీ అంటే ప్లేస్ అన్నమాట. పయట్టు అంటే ఇట్స్ అ ఫైట్. సో ఓవరాల్ గా తెలుగులో మీనింగ్ ఏంటంటే పాఠశాల. ఇప్పుడు మనం స్కూల్ కు వెళ్తుంటే మనం దాన్ని పాఠశాల, సో ఇక్కడ నేర్చుకునేదాన్ని కలరిపయట్ మీన్స్ వన్ ప్లేస్ ఆఫ్ బ్యాటిల్. అంటే ఒకే ప్లేస్ లో మనం నేర్చుకునేదాన్ని కలరిపయట్ అని అంటుంటారు అనమాట. సో
ఓకే. ఇది 5,000 సంవత్సరాల క్రితందా? 3,000 సంవత్సరాల క్రితందా? చాలా గురుకుల్స్ చెప్పేదేందంటే 3000 ఇయర్స్ ఎగో అని చెప్తుంటారు. బట్ 3 దెన్ 3000 ఇయర్స్ దీనికి కలరికి హిస్టరీ ఉందన్నమాట. హ్మ్. ఇది ఓకే. 3000 సంవత్సరాల కంటే ఇంగా ఎక్కువనే ఉంటుంది. ఓకే. సో, నాకు గూడా కొంతవరకే తెలుసు. త అంటే పరశురాముడు దీని సృష్టికర్త అని, మేడం. కొన్ని ఇయర్స్ బ్యాక్‌ది అని, దీనికో పురాతన హిస్టరీ ఉందని తెలుసు. హ్మ్. అంటే కంప్లీట్‌గా తెలీదు. ఏంటి ఆ పురాతన గాథ? యాక్చువల్‌గా ఈ కలరి అనేది మనకు మెయిన్‌గా ఫాదర్ ఆఫ్ కలరి పోయెట్ పరశురామ, లార్డ్ పరశురామ. హ్మ్. సో, లార్డ్ పరశురామ శివుని నుండి లార్డ్ శివ నుండి తీసుకొని ఈ కలరిని మన కేరళలో స్థాపించిండని చెప్తుంటారు. హుహు. సో, ఇది హిస్టరీ అన్నమాట. హ్మ్. సో, అక్కడేందంటే 108 కలరీస్ ఎస్టాబ్లిష్ చేసి 42 స్టూడెంట్స్‌తోని లార్డ్ పరశురామ ఈ కలరిని హ్మ్. స్థాపించి కేరళలో అటు గురు పరంపర కొనసాగుతూ హ్మ్. అట్లా కొనసాగుతూ వచ్చి మనకు బ్రిటిష్ టైంలో మనకిది కలరిపేట అనేది బ్యాన్ అయిందనమాట. హ్మ్. సో, అక్కడ బ్యాన్ కావడానికి రీజన్ ఏందంటే మనకి అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాలో ఏదైతే దోచుకెళ్ళాలని వాళ్ళు ట్రై చేసిర్రో దానికి ఇదొక అడ్డుకట్టగా అయిపోయిందనమాట. సో, హ్మ్. ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని వాళ్ళు రిసర్చ్ చేసిర్రు హ్మ్. ఫస్ట్ హ్మ్. బ్రిటిష్ వాళ్ళు. హ్మ్. సో, అక్కడేందంటే 1804లోనే లార్డ్ విలియం బెంటిన్ అనే బ్రిటిష్ కలెక్టర్ దీన్ని మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని బ్యాన్ చేసిర్రు ఫస్ట్. హ్మ్. 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 లార్డ్ మెకాలే మీకు ఐడియా ఉండింటది. లార్డ్ హ్మ్. మెకాలే దీన్ని హ్మ్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మొత్తం బ్యాన్ చేసిర్రనమాట. బ్యాన్ హ్మ్. చేసి అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చిర్రు. హ్మ్. అక్కడ నుంచి ఈ కలరిపేట అనేది బ్యాన్ అయిపోయిందనమాట. అప్పట్లో కలరి నేర్చుకునే చాలా మంది వారియర్స్ ఈ యుద్ధంలో గిన చాలా మంది చనిపోయారు. హ్మ్. ఇప్పుడక్కడ మనం తీసుకుంటే కేరళలో చాలా మంది వారియర్స్ ఉంటారు. హ్మ్. ఆళ్ళకి ఇప్పటికి మన కేరళలో టెంపుల్స్ ఉంటాయి. హ్మ్. ఈ దీంట్లో ఎవరైతే చనిపోయారో. హ్మ్. సో, దీనికి చాలా హిస్టరీ ఉంటుందన్నమాట. హ్మ్. ఇదేందంటే మనకి ఇండిపెండెన్స్ టైమ్‌లో గిన ఈ విద్యకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మనకి హెల్ప్ జేశారు. ఆ దీంట్లో గిన చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళున్నారు. హ్మ్. సో, ఇదేందంటే దీనికి చాలా హిస్టరీ ఉంటది కలరిపేట అనే దానికి. హ్మ్. ఇదెందుకంటే 3000 ఇయర్స్ నుంచి దీనికొక పెద్ద చరిత్ర. హ్మ్. సో, ఇప్పుడు కేరళలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకుంటూనే ఉంటారు ఈ కళని. హ్మ్. నేర్చుకోవడానికి ఏందంటే ఇక్కడ కలరి అనేది ఒక ఆర్ట్ అనమాట. హ్మ్. ఇది యాక్చువల్‌గా ధనుర్విద్య నుంచి వస్తుందని చెప్తుంటారు. ధనుర్విద్య నుండి ఇది వచ్చింటది. హ్మ్. సో, కలరిపయట్టు నుండి మళ్ళీ అడిమురై గాని, ఈ తమిళనాడులో ఉంటుంది. హ్మ్. తమిళనాడులో అడిమురై, హ్మ్. సిలంబం, హ్మ్. ఇప్పుడు మనకి మణిపూర్‌లో తాంగ్‌తా హ్మ్. ఇలా ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అన్నీ ఈ మన ఆర్ట్‌లోను కలరిపయట్టు నుంచి మాత్రమే హుహుహు. పార్ట్‌గా వచ్చినాయన్నమాట. ఓకే. అంటే ఈ కలరి గురించి తెలుగు వాళ్ళకి తెలీదు గానీ, మిగతా స్టేట్స్‌లో కలరి ఆర్ట్ అనేది హ్మ్. ఉందన్నమాట. ఉంది. అంటే ఒక్కో దగ్గర ఒక్కోలా ఒక్కొక్క దగ్గర పిలుస్తారు. ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఒక్కో నేమ్ హ్మ్. ఉంటుంది. ఎందుకు ఈ ఆర్ట్‌ని నాశనం చేయాలని జూసారు బ్రిటిష్ వాళ్ళు? ఇక్కడేందంటే మనకు ఇండియాలో ఉన్న యాక్చువల్‌గా వాళ్ళు షాక్ అయిన విషయం ఏందంటే ఇండియాలో రిచ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేదుంది. హ్మ్. ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, ఫస్ట్ వాళ్ళు రిసర్చ్ చేసింది అదనమాట. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు టార్గెట్ చేసింది ఏందనంటే హ్మ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డౌన్ చేయాలి అని చూషిర్రు. హ్మ్. చూసినప్పుడు అప్పుడు లార్డ్ మెకాలే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని స్టార్ట్ చేసి హ్మ్. ఇక్కడున్న సంపదనంతా తీసుకెళ్ళాలని ప్లాన్ జేసినప్పుడు మనకి ఈ కలరి అనేది మనకి అక్కడున్న అంటే కేరళలో కొంతమంది గురుకుల్స్‌కి వార్నింగ్ ఇచ్చిరనమాట. ప్రాక్టీస్ జేయొద్దు. అంటే హ్మ్. అక్కడున్న వెపన్ సిస్టమ్ అనేది వాళ్ళని భయపెట్టిచ్చింది. ఇప్పుడు హ్మ్. కలరిలో ఏందంటే వెపన్స్ ఉంటాయన్నమాట ఆయుధాలు. హ్మ్. ఇందులో కలరిలో ఏందంటే ఆల్ వెపన్స్ దే విల్ ప్రాక్టీస్ అనమాట. హ్మ్. సో, కలరి గురుకులాలను జూసి వాళ్ళు చాలా భయపడ్డారు. హ్మ్. భయపడి అంటే ఇలాంటి యుద్ధాలు చేస్తే మనం హ్మ్. ఇక్కడున్నదంతా తీసుకెళ్ళలేము. హ్మ్. ఇక్కడ వీళ్ళని మనం నాశనం జేయలేము, రూల్ హ్మ్. జేయలేము గాబట్టి హ్మ్. ఫస్ట్ దీన్ని మనం స్టాప్ జేయాలని జెప్పేసి వాళ్ళు ఫస్ట్ హ్మ్. కలరి మీద ఫోకస్ జేసిర్రు. సో, హ్మ్. అప్పుడేందంటే బ్రిటిష్ గవర్నర్ బ్రిటిష్ కలెక్టర్స్ వాళ్ళందరూ ఏం జేసిర్రంటే ఫస్ట్ ఈ ఆర్ట్‌ని బ్యాన్ జేసేయాలి అని జెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ పెట్టేసిర్రు. హ్మ్. ఎవరు కలరి ప్రాక్టీస్ జేయొద్దు. అలా ఎవరైనా జేస్తే వాళ్ళని చంపేదన్నమాట. హ్మ్. సో, అట్లా చాలామంది కలరి మాస్టర్స్ ఏందంటే మిడ్‌నైట్ టైమ్‌లో హ్మ్. ఎవరికీ కనిపించకుండా హ్మ్. కొన్ని రహస్యమైన ప్లేస్‌లలో అట్లా దీన్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ జేసేది. జేసుకునేవాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ప్రాక్టీస్ జేసేది. హ్మ్. ఎవరైనా ఇట్లా చేస్తుర్రని తెలిస్తే వాళ్ళని చంపేసేది గదా! చంపేసేది. హ్మ్. సో, అట్లా బ్రిటిష్ టైమ్‌లో అయినా కొంతమంది వారియర్స్ ఉంటారు. కేరళలో. హ్మ్. పర్షిరాజా ఇట్లా హ్మ్. కొంతమంది. సో, వాళ్ళేందంటే అగైనిస్ట్‌గా వీళ్ళకి తిరుగుబాటు జేషిర్రు బ్రిటిష్ వాళ్ళకి. హ్మ్. బ్రిటిష్‌గా తిరుగుబాటు జేస్తూ
వీళ్ళకున్న పవర్స్‌ని వాళ్ళు చూసి వాళ్ళు భయపడి ఆహ్, మళ్ళీ రిటర్న్ వాళ్ళ కంట్రీకి వెళ్ళేసి మళ్ళీ ఆర్మీని వెంచేసుకొనొచ్చి, మనకి న్యూక్లియర్ వెపన్స్, మెషిన్ గన్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి దొంగచాటున చంపడం అట్లా స్టార్ట్ హ్మ్. చేసి జనాలను భయపెట్టి అక్కడ ఈ విద్యననేది మనకి స్టాప్ జేసిర్రు. అక్కడ నుండి ఆఫ్టర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని యథావిధిగా హ్మ్. మాస్టర్స్ అప్పుడు ఎవరైతే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిర్రో ఆ హ్మ్. మాస్టర్స్ త్రూనే ఈ విద్య ఇంగా ఇప్పటికీ మనకి అందుబాటులో ఉంది. బతికే ఉంది ఆ! ఇంకా. మొత్తం పూర్తిగా వాళ్ళు యాహ్! ఏం ఆ! చేయలేకపోయారు యాహ్! విద్యని. ఓకే. ఇప్పుడు కుంగ్ ఫు, కిక్ బాక్సింగ్ అని అంటారు గదా! ఇవన్నీ కూడా వాటికన్నా అతి పురాతనమైంది గదా! అంటే వాటికి దీనికి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇది కలరిపయట్ అనేది ఆల్ మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్తుంటారు. ఆ! ఇది ఫస్ట్ ప్రపంచంలో పుట్టిన ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఏదైనా ఉందంటే అది కలరిపయట్. హ్మ్. కలరిపయట్ నుండి మనం ఇంతకు ముందు అనుకున్నట్టు తమిళనాడులో ఉన్న సిలంబం గాని, అడిమరై గాని, హ్మ్. తాంగ్తా గాని హ్మ్. ఇలాంటి ఏవైతే మార్షల్ ఆర్ట్స్ ఉంటాయో ఇవన్నీ మనకి ఈ కలరిపయట్ నుంచే పార్ట్‌గా వచ్చినాయని చెప్తుంటారు. హుహుహు. మెయిన్‌గా కలరి నుండే వచ్చుంటాయి. హుహుహు. ఓకే. మీరు దీన్ని ఎట్లా నేర్చుకున్నారు? ఇది నేర్చుకోవాలని మీకెందుకు అనిపించింది? అంటే మీ గురించి గూడా కొంచెం ఆ! విన్నాం చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని. సో, ఎలా ఇదంతా జరిగింది? యాక్చువల్‌గా నేను నాకు కలరిపయట్ ఉందనేది నాకు మాక్సిమం ఐడియా లేదు. హ్మ్. స్కూల్ టైమ్ నుంచి అంటే మాక్సిమం నేను ఇంటర్మీడియేట్‌లో నేను కరాటేకి వెళ్ళడం జరిగింది. హ్మ్. నాకు కరాటే నేర్చుకోవడం అంటే హ్మ్. ఏదో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఫైటర్ అవ్వాలనేది ఒకటి హ్మ్. ఉండేది అన్నమాట హ్మ్. స్కూల్. అంటే అది నా థాట్ ఎలా వచ్చిందంటే మా క్లాస్‌లో కొంతమంది కరాటేకెళ్ళడం హ్మ్. ఆ టైంలో కొద్దిగా బాగా అనిపిచ్చేది. హ్మ్. ఫిజికల్‌గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండడం. హ్మ్. అలా చూడడం వల్ల నేను గిన కరాటే నేర్చుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంటా అని చెప్పేసి అప్పుడు కరాటేకి అట్లా ఎళ్ళడం. హ్మ్. అప్పటినుంచి నాకు చాలా అంటే చిన్న టైం నుంచే నాకు ఇంట్రెస్ట్ కత్తి తిప్పడం అంటే అనేది కొద్దిగా నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఓకే. అక్కడ నాకు ఆ! అందుబాటులో లేకపోవడం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడం వల్ల హ్మ్. నేను తొందరగా ఎళ్ళలేకపోయినా స్కూల్, కాలేజ్ టైమ్‌లో అట్లా వెళ్ళడం జరిగింది. అక్కడ కరాటే ఒక 3 ఇయర్స్ అట్లా నేర్చుకున్న తర్వాత హ్మ్. దాని తర్వాత నాకు డిగ్రీ ఎడ్యుకేషన్ మొత్తం మా మా ఏరియాలో మేము ఫినిష్ చేసినాం కొడంగల్‌లో. హ్మ్. దాని తర్వాత ఎడ్యుకేషన్ కొద్దిగా గ్యాపొచ్చింది. అంటే నేను బేసికల్‌గా 10థ్ క్లాస్ 3 టైమ్స్ ఫెయిల్ అయినా. అవునా? ఇంటర్మీడియేట్ ఓకే. 3 టైమ్స్. ఆ! సో, ఇట్లా ఎడ్యుకేషన్ మొత్తం ఫెయిల్యూర్‌తో ఉండడం వల్ల ఆ! ఇంట్లో గిన కొద్దిగా హ్మ్. పట్టించుకోకపోయేది. అంటే వీడు ఏం ఏం జేస్తాడు? చదవట్లేదు ఆ! అని ఆ! జెప్పేసి ఆ! పెద్దగా అంటే ఎప్పటికి నన్ను ఆ! డిస్కరేజ్ జేసేది ఇంట్లో. అదే. అదే. ఏదో ఒకటి నేర్చుకుంటాడు. ఆ! ఇట్లా పైకొస్తారని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ యాహ్! చేయలే అసలు. ఇంత యాహ్! ఆ! ఉంది తనకి. సో, డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎడ్యుకేషన్‌లో గ్యాపొచ్చిందనమాట. సో, గ్యాప్ రావడం వల్ల అప్పుడు ఎంప్టీగా ఉన్నా అని జెప్పేసి మొబైల్‌లో ఆహ్, అది రిసర్చ్ వీడియోస్ జేస్తూ అన్నీ ఉంటే సెర్చ్ చేస్తుంటే కత్తిది ఎలా హౌ హ్మ్. టు హ్మ్. రొటేట్ స్వర్డ్ అని జెప్పేసి టైప్ జేస్తుంటే కొన్ని వీడియోస్ వచ్చినాయనమాట. చైనీస్ హ్మ్. ఇలాంటి వీడియోస్ వస్తుంటే వన్ బై వన్ క్లిక్ జేస్తుంటే తమిళనాడులో ఉన్న సిలంబం ఇలాంటిది ఒక వీడియో వచ్చిందనమాట హ్మ్. యూట్యూబ్‌లో. హ్మ్. దాన్ని క్లిక్ జేస్తే కలరిపయట్ అని ఒక వీడియో వచ్చింది. హ్మ్. ఆ వీడియో మీద క్లిక్ జేస్తే నాకెందుకో కలరిపయట్ బాగా హ్మ్. ఆహ్, ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ అనిపించింది. అనిపిచ్చింది. అనిపిచ్చిన తర్వాత కలరిపయట్‌కి బాగా రిసర్చ్ చేసిన. అసలు వాట్ ఈస్ కలరిపయట్ అనేది హ్మ్. అక్కడ చేసినాననమాట. హ్మ్. సో, 6 మంత్స్ అట్లా కలరిపయట్ మీద మొత్తం బాగా రిసర్చ్ చేసి దాని మీద ఐడియా బాగా పెంచుకున్న తర్వాత నేను బాగా అడిక్ట్ అయిన దానికి. ఎలా హ్మ్. అయినా ఈ విద్యను నేర్చుకోవాలని జెప్పేసి హ్మ్. ఎళ్ళేసరికి హ్మ్. అప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్‌గా వీక్ అనమాట. హ్మ్. అక్కడికెళ్ళడానికి గావాల్సిన డబ్బులు గిన నా దగ్గర లేదు. హ్మ్. లేకపోవడం వల్ల ఇంట్లో అడిగినా ఆల్రెడీ ఐ వాస్ హ్మ్. ఫెయిలియర్ అని ఆ! పర్సన్. పెట్టాలంటే మీ ఎడ్ పైన ఇన్వెస్ట్ చేయ ఎడ్యుకేషన్‌లో మొత్తం ఫెయిల్ అయినాం గాబట్టి ఆ! అప్పట్లో మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలని జెప్పేసి నేను మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకున్నాననమాట. ఈ ఆ! ఈ ఆర్ట్ నేర్చుకోవడం కోసం యాహ్! 6 నెలలు రీసెర్చ్ ఆ! చేసి, ఆ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకొని నేర్చుకొని ఆ! ఇక మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ ఉంటేనే మనకి అదర్ స్టేట్స్‌లో కన్వర్జేషన్ అనేది మనకి అవును. అర్థమవుతుంది. అవును. కమ్యూనికేట్ అవ్వగలుగుతాం అవును. గాబట్టి, సో, లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని జెప్పేసి మళ్ళీ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత హ్మ్. అక్కడ కాంటాక్ట్స్ అవ్వడం. హ్మ్. అక్కడ కాంటాక్ట్స్ అయిన తర్వాత వాళ్ళు జెప్పిందేందంటే హెవీ కాస్ట్ అన్నమాట కలరి నేర్చుకోవడానికి. హ్మ్. ఏ కలరిలో తీసుకున్నా మనకి అప్రాక్సిమేట్‌లీ 30,000 ఉంటుంది. హ్మ్. ఎనీ కలరి హ్మ్. సెంటర్. పర్ హ్మ్. మంత్ 30,000 చార్జ్ చెప్పిర్రాళ్ళు. హ్మ్.
సో, అప్పుడు మన దగ్గర చాలా అమౌంట్ లేదనమాట. సో, హ్మ్. లేకపోయేసరికి మనం అంత అమౌంట్ పే చేయాలంటే ఇట్ ఈస్ హైలీ పాసిబుల్ అని చెప్పేసి ఏదో 1, 2 మంత్స్ అవి అంటే వి హ్మ్. కెన్ మేనేజ్. ఆ! సో, అన్ని సంవత్సరాలంటే వెరీ రిస్క్ అని చెప్పేసి హ్మ్. ఇక్కడనే హైదరాబాద్‌లో అంటే జాబ్ చేయాలనుకుంటే చేయగలుగుతాం. బట్ హ్మ్. లాంగ్ ప్రాసెస్ అక్కడిది. సో, ఇక్కడ హైదరాబాద్‌లో లేబర్ వర్క్ చేసేసి హ్మ్. ఆహ్, ఒక 6 మంత్స్ అట్లా లేబర్ వర్క్ చేసి అమౌంట్ డే సేవ్ అండ్ నైట్ జేసుకొని కష్టపడి హ్మ్. అమౌంట్ గ్యాదర్ చేసి ఒక 1,00,000 వరకి 1,00,000 పెట్టేసుకొని వరకు జేసిర్రా? ఆ! హ్మ్. ఇక పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక జస్ట్ నమ్మకం నేను వచ్చింది. అహా! లేదు మేడం. ఆ! అంటే ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు. 6 మంత్స్, 7 మంత్స్ వరకు ఇంట్లో తెలియదు. 8 మంత్స్ వరకి. ఓకే. మీరు ఆహ్, హైదరాబాద్ వస్తే అడగలేరా మరి ఏం జేస్తున్నావు? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్పినా అబద్ధాలు చెప్పేది. ఆ! అంటే వేరే పనిలో ఉన్నా, ఆ! కోచింగ్ సెంటర్‌లో ఉన్నా అని ఆ! ఇలా చెప్పేదన్నమాట. ఓకే. అమౌంట్ అయిన తర్వాత నేను హ్మ్. మళ్ళీ నేనిప్పుడు నేర్చుకున్న గురుకులంకి రెడీ అయ్యానన్నమాట. కేరళ హ్మ్. ఎళ్ళడం. హ్మ్. సో, అక్కడేందంటే మా ఇంట్లో నేను కేరళకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికెళ్తున్నా అని చెప్పిన. అబద్ధం చెప్పిన. అంటే హ్మ్. మా ఇంట్లో చాలా భయపడతారు ఇలాంటివి హ్మ్. అదే. అంటే ఇలాంటి హ్మ్. సాహసాలు చేయడం అంటే. హ్మ్. సో, అక్కడ ఎళ్ళిన ఒక 6, 7 మంత్స్ తర్వాతనే మా ఇంట్లో వాళ్ళకి త్రూ మై ఫ్రెండ్ ఒక వీడియో చూసి భయపడ్డారనమాట. సో, అప్పటి హ్మ్. వరకి ఇంట్లో అయినా తెలియదు. తెలవదు. సో, ఇప్పుడు నేను నేర్చుకున్న గురుకులంలో మా మాస్టర్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసిర్రు. హ్మ్. ఆ అమౌంట్ విషయంలో అయినా, ఆ సిలబస్ విషయంలో అయినా హ్మ్. వాళ్ళు చాలా అంటే నేనెక్కువ హార్డ్ వర్క్ చేసేది. హ్మ్. అట్లా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసిర్రనమాట. హ్మ్. సో, అట్లా నేను అప్రాక్సిమేట్‌లీ స్టార్టింగ్‌లో 1 ఇయర్ ఉన్నా. మళ్ళీ కొద్దిగా ఇంటికి అట్లా మళ్ళీ ఇక్కడ తెలంగాణకొచ్చి ఒక 2, 3 1 మంత్ అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ హ్మ్. షిఫ్ట్ అవ్వడం. అప్పటి లోపలనే ఇక నాకక్కడ పరిచయాలు పెరగడం. హ్మ్. మా మాస్టర్స్ వాళ్ళు ఎక్కువ క్లోజ్ అవ్వడం. హ్మ్. ఇక అమౌంట్ విషయంలో గిన వాళ్ళు చాలా హెల్ప్ చేసిర్రు. హ్మ్. సో, అట్లా నేనొక 3 ½ ఇయర్స్ అక్కడ హ్మ్. ఇది ఫిఫ్త్ ఇయర్. నేను 3 ½ 2000 ఇయర్స్ ఆ! నేర్చుకున్నారా హ్మ్. మీరక్కడ? నేను ఇది ఫిఫ్త్ ఇయర్ అన్నమాట. ఆ! నేను కలరిలో మనకు. హ్మ్. నేర్చుకోవడమా? ఓకే. ఎన్ని సో, ఇయర్స్ నేర్చుకోవాలి ఇది? నేను 2020లో అక్కడెళ్ళినానన్నమాట. ఆ! ఇది యాక్చువల్‌గా మనకి మాక్సిమం నేర్చుకునే ఒక బేసిక్ పీరియడే మనకి 8 ఇయర్స్ ఉంటుందన్నమాట. హుహుహు. సో, 8 ఇయర్స్ నేర్చుకుంటే ఒక ఫార్మ్ ఉంటుంది. సో, అలాంగ్ విత్ దట్ ఇక్కడ 8 ఇయర్స్ కష్టపడి నేర్చుకునేది మనం కొద్దిగా తక్కువ టైంలో అయినా నేర్చుకోవచ్చు. అంటే మనం ఎక్కువ టైమ్ ఇచ్చి, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే డిపెండ్స్ ఆన్ మనకున్న ఫ్లెక్సిబుల్ అంటే హ్మ్. హార్డ్ వర్క్‌ని బట్టి గిన మనం హ్మ్. తొందరగా ఫినిష్ జేయొచ్చు. హ్మ్. కాకపోతే ఇది చాలా టిల్ లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. హ్మ్. లైఫ్ లాంగ్ ఎందుకనంటే నేర్చుకుంటూ ఉండాలి. ఆ! ఇది కలరిక అనేది ఎండ్ అనేది ఉండదు. హ్మ్. ఇప్పుడు మా మాస్టర్ 57 ఇయర్స్. హ్మ్. స్టిల్ ఆయన డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. హ్మ్. అంటే దీనికి ఎండింగ్ అనేది ఉండదు. డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. హుహుహు. సో, ఆహ్, ఈ కలరిలో ఏందంటే ఆహ్, డైలీ చేస్తుంటేనే మనకి మన బాడీలో అయినా ఎక్కువ స్ట్రెంత్ ఉండడం. హ్మ్. అలా ఎందుకంటే వెపన్స్ అనేవి ఈ కలరిలో చాలా ఉంటాయన్నమాట. హ్మ్. ఆ స్టామినాని మెయింటైన్ చేయాలి అంటే డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. ఎన్ని గంటలు మీరు ప్రాక్టీస్ జేసిర్రు? జనరల్‌గా మామూలుగా అందరూ అయితే హ్మ్. ఎన్ని గంటలు జేయాలి ఎవ్రీడే? మాక్సిమం అక్కడ చాలామందేందంటే 6:00కొచ్చేది. హ్మ్. అక్కడ కేరళలో నేనున్నప్పుడు మా ఫ్రెండ్స్ అయినా 6:00కొచ్చి 7:45, 8కి ఎళ్ళిపోయేది. హ్మ్. 2 అవర్స్ మేమేందంటే అట్లా. ఆ! 3:30కి రెడీ అయ్యేది హ్మ్. నేర్చుకోవడానికి. 3:30 నుంచి 8:30, 9 వరకు ప్రాక్టీస్ ఎర్లీ చేసేది. మార్నింగ్ 3:30. ఎర్లీ మార్నింగ్ 3:30 నుండి ఆ! అట్లా మళ్ళీ 8:30, 9 వరకు ప్రాక్టీస్ చేసేది. ఓకే. అంటే జస్ట్ మేము నడవడానికి గిన ఆహ్, రానట్టు ప్రాక్టీస్ జేసేది. అంటే ఆహాహాహాహా! మొత్తం ఎనర్జీని మొత్తం పెట్టేసేది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓకే. అంతా అంత లాంగ్ ఎళ్ళినాం గాబట్టి ఆ! అంటే అక్కడ ఇంకోటి ఏందనంటే కలరిలో ఏ మాస్టర్ అయినా ఒక శిష్యుడు ఎంతైతే కష్టపడుతుంటాడో దాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు సిలబస్ ఇవ్వడం, హ్మ్. వాళ్ళు ఇంగా ప్రేమ పెట్టి నేర్పడం హ్మ్. అలాంటివి జరుగుతుంటాయి గాబట్టి, హ్మ్. మనం అంత లాంగ్ నుంచి ఇక్కడొచ్చినాం గాబట్టి, ఎక్కువ కష్టపడితే మనకు హ్మ్. ఫ్యూచర్ ఉంటుందని జెప్పేసి హ్మ్. నా లక్కీ ఏందంటే నేను కోవిడ్ టైమ్‌లో ఎళ్ళిన గాబట్టి, మా మాస్టర్ వాళ్ళ అబ్బాయిలు హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ హ్మ్. ఉండడం వల్ల వాళ్ళతో పాటు నేను జాయిన్ అయ్యాననమాట. సో, హుహుహుహు. అట్లా నేనెక్కువ నేర్చుకోగలిగిన. వాళ్ళు సపోర్ట్ జేయడం వల్ల. హ్మ్. ఇక అట్లా నేనెక్కువ నేర్చుకోగలిగిన. ఎక్కువ హుహుహు. టైమ్ ఇవ్వగలిగినాం. ఓకే. సీనియర్స్‌తో పాటు. ఓకే. సో, అట్లా ఫార్వర్డ్ అయినా. ఓకే. వెపన్స్‌తో అంటున్నారు గదా! అంటే ఎన్ని రకాల వెపన్స్ వాడతారిందులో? యాక్చువల్‌గా కలరీలో మనకి 4 లెవెల్స్ ఉంటాయి. హ్మ్. 4 లెవెల్స్ వచ్చేసి ఫస్ట్‌ది ఫిజికల్ ఎక్సర్‌సైజ్. హ్మ్. ఫస్ట్ లెవెల్. సెకండ్‌ది వుడెన్ వెపన్స్ ఉంటుంది. హ్మ్. థర్డ్‌దొచ్చేసి మెటల్ వెపన్స్. హ్మ్. ఫోర్త్‌దొచ్చేసి
మనకు ఎంప్టీ హ్యాండ్స్ ఫైట్. ఉమ్, ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ, స్టామినా మీద ఉమ్, తీసుకొస్తుంటారు. ఉమ్, అంటే మనకి స్ట్రెంగ్త్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి బాడీ ఫ్లెక్సిబిలిటీ మోర్, బాడీ బ్యాలెన్స్. ఉమ్, ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మనకి మేపేట్స్ అనేది ఒక కలరీలో ఒకటి ఉంటుంది. సో అవి చేయాలి అని అంటే చాలా స్టామినా అవసరం అనమాట. సో ఉమ్, వాటన్నిటిట గ్రిప్ రావాలంటే ఒక మేపెట్ నేర్చుకోవాలంటే కనీసం మనకు 2 years టైం పడుతుంది. ఉమ్, అలా మనకి 12 మేపెట్స్ ఉంటాయి అక్కడ. ఉమ్, సో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే గానీ అవి నేర్చుకోలేము. ఉమ్, సో అందుకే ఫస్ట్ లెవెల్ అనేది మనకు చాలా డిఫికల్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరన్ రాడ్‌ని తీసుకొని దాన్ని కొలిమిలో పెట్టేసి ఉమ్. వేడి చేసిన దగ్గర బెండ్ కొంచెం చేస్తాం. బెండ్ చేయొచ్చు. ఆ, మన బాడీని ఇమ్మీడియేట్‌గా బెండ్ చేయలేము. అవును. సో బాడీ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మన బాడీ ఉమ్, అనేది బెండ్ అవుతుంది కాబట్టి అవును. ఫస్ట్ లెవెల్ అనేది మనకు చాలా టఫ్ అన్నమాట. ఉమ్, సో ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది వుడెన్ వెపన్స్ అన్నమాట. వుడెన్ వెపన్స్ అంటే మనకి కట్టెతో లాంగ్ ఉమ్, స్టిక్ కానీ, ఉమ్, షార్ట్ స్టిక్. ఉమ్, లాంగ్ అంటే షార్ట్ స్టిక్ అంటే మనకు చెరవాడి అని అంటారు మలయాళంలో. ఉమ్, దాని తర్వాత ఒట్టా అంటారు. ఒట్టా మీన్స్ మనకి జిగ్జాగ్ లో ఉంటుంది. ఉమ్, మనకి ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో దాని ఉమ్, ఆకారంలో ఉంటుంది. ఉమ్. ఇది బేసికల్ గా మర్మా పాయింట్స్ లలో వాడుతుంటారు. మర్మ పాయింట్స్. మర్మా పాయింట్స్ లలో ఉమ్, ఈ ఫైట్ బేస్ చేసి ఉంటుంది అనమాట. సినిమాలలో చూపిస్తారు కదా. భారతీయుడు ఆ, fight భారతీయుడు ఉంటుంది. సో సినిమాలో. ఆ పాయింట్స్ మీద ఇది బేస్ ఒట్టా అనే వెపన్స్ బేస్ ఓకే, చేసుకొని ఉంటుంది. ఓకే. అంటే మర్మకళకి కలరికి కూడా సంబంధం యా ఉందన్నమాట. ఉంది. ఆ, దాని తర్వాత మనకి హనుమాన్ గద. ఉమ్. మనకు హనుమాన్ గధ మీ వీడియోస్ గద లో ఫైట్ చూసా. ఉంటుంది. రైట్. ఆ, ఇది వుడెన్ వెపన్స్ అనమాట. ఉమ్, థర్డ్ లెవెల్ వచ్చేసి మనకి మెటల్ వెపన్స్. ఉమ్, మనకి ఉమ్, కడారా ఉమ్. అని ఉంటుంది. కడారా అంటే మనకు శివాజీ ఇక్కడ పెట్టుకుంటుంటారు. ఓకే, అంటే ఇట్లా అంగకత్తి. బ్లేడ్ టైప్ నో అదా నో అదా? చిన్నగా ఉంటుంది ఇంత. ఓకే, ఓకే. అంగకత్తి అంటారు దాన్ని. అంగకత్తి. అనదర్ నేమ్ ఓకే, కడారా అట్లా. ఓకే. ఆ, తర్వాత స్వాడ్ ఉంటుంది. ఉమ్, షార్ట్ స్వాడ్ ఉంటుంది. ఉమ్, తర్వాత ఉరిమి ఉంటుంది. షీల్డ్ ఉంటుంది. ఉమ్. కుందము అని అంటే మనం ఇట్లా మనం మగధీర మూవీలో ఇట్లా త్రో చేస్తుంటాడు విలన్. ఆ, సో ఆ, అదనమాట. ఓకే, అది షీల్డ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ కి మనకు ఉరిమి ఉంటుంది అనమాట. ఓకే. ఉరిమి అనేది వెరీ డేంజరస్ వెపన్ అనమాట. అంటే ఉరిమి. కలర్ లో ఏ వెపన్ తీసుకున్నా ప్రతి వెపన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది ఫైట్ లో. ఉమ్, బట్ అన్నిటికంటే డేంజరస్ వెపన్ ఏంటంటే మనకు ఉరిమి అనమాట. ఉహుహు, ఉరిమి ఎందుకు డేంజరస్ అని అంటే అది తిప్పేటప్పుడు ఇన్ కేస్ మనకి బాడీకి ఆహా, చుట్టుకున్నా ఉమ్. ఈ మనకే కట్ అవుతుంది. ఓహోహో, సో తిప్పేటప్పుడు మోర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలా సంవత్సరాలు దాన్ని కష్టపడి ఉమ్, తిప్పడానికి ఓకే ఎలోన్ తిప్పగలుగుతాం. బట్ ఉమ్, వెన్ వీఆర్ గోయింగ్ టు అటాక్ ఉమ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. ఉమ్, సో దాన్ని తిప్పాలి అని అంటే ఉమ్, చాలా ఎక్స్పీరియన్స్, ఉమ్. మోర్ హార్డ్ వర్క్ అయి ఉంటేనే దాన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఒకసారి మిస్ అయ్యి మనకు పడితే మన బాడీ కట్ అవుతుంది అనమాట. పూర్వకాలంలో యుద్ధంలో దీంతో యుద్ధాలు యుద్ధం చేసేవాళ్ళ? చేసేది పూర్వకాలంలో. మనకి ఎక్కడన్నా వాళ్ళు ఈ రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి ఉమ్, ట్రావెలింగ్ చేయాలి అని అంటే ఉమ్, ఆ ఉరిమి అనే స్వాడ్ ని ఉమ్, మనకి బెల్ట్ లాగా పెట్టుకొని వెళ్ళేదన్నమాట. ఉహుహు. మధ్యలో ఏదైనా ఇట్లా ఎవరైనా అటాక్ దొంగలు చేసినప్పుడు. గాని ఇలా ఆ, ఆ, వస్తే ఆ. అది తీసి అప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకునేవాళ్ళు, ఓహో, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ అది. చేసుకునేవాళ్ళు. అది ఆహాహా. మనకి బెడ్ లేక మనకు చుట్టుకునేది అనమాట. ఓకే. చుట్టుకొని అప్పుడు మనకు అప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్సెస్ మధ్యలో ఎవరైనా వచ్చి ఏదైనా అటాక్ చేయడానికి వస్తే దాన్ని తీసి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేవాళ్ళు. మీరు నేర్చుకున్నారా? ఉరిమి వరకు వచ్చారా మీరు? మాది ఉరిమి. ఉరిమి మీరు వరకు మా వచ్చిందా? వీడియోస్ చూస్తుంటే మా వీడియోస్ ఉంటాయి ఉరిమి. ఉరిమివి. ఉమ్. ఓకే, అంటే అన్ని స్టేజెస్, అన్ని ఆ, స్వార్డ్స్, అన్ని వెపన్స్ తో ఇప్పుడు మీరు నేను నేర్చేసుకున్నారు. అన్ని 4 లెవెల్స్ నేను నేర్చేసుకున్నా. బట్ ఈ 4 లెవెల్స్ మీద నాకు ఇంకా సాధన పెంచుకోవాలి. ఓకే, 4 లెవెల్స్ బాగా పట్టు సాధించాలి ఇంకా దీనిపైన. అంటే ఇది సరిపోదు అనమాట. ఉమ్, ఇంకా నేర్చుకుంటా అంటే ఎంత కలరీలో ఎంత చేసినా చాలా తక్కువ అనమాట. ఉమ్, నేనే కాదు ఏ మాస్టర్ అయినా ఎంత చేసినా తక్కువనే అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అంటే ఉమ్, ఇది ప్రతి కలరీ మాస్టర్ లో ఉన్న ఒక గొప్ప లక్షణం అన్నమాట. అంటే ఉమ్. ఎవ్రీ కలరీ మాస్టర్ వాళ్ళు చాలా నిత్య విద్యార్థిగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. ఏదైనా అంతే, ఏ మాస్టర్ అయినా ఏదైనా సరే. ఆ, కలరీలో ఆ. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు. మనకు వచ్చింది అని యా వదిలేయడం కాదు, ఇంకా సరే ఇంతవరకు నేర్చుకున్నాం అన్నట్టు కాదు. మీరు ఎక్కడైనా సరే కలరీ మాస్టర్స్ ని చూసినా వాళ్ళ మైండ్ సెట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే వెరీ కామ్. వాళ్ళు ఇంకా చాలా నేర్పాలి.
ఉమ్, మేము ఇంకా చాలా నేర్చుకోవాలి, ఉమ్. ఇంకా చాలా వాళ్ళకి నేర్పాలి అనేది వాళ్ళ లోపల మాకు కనిపిస్తుంటుంది. అవునా? ఆ. సో రమేష్ ఇది నేర్చుకోక ముందు ఎలా ఉన్నాడు? నేర్చుకున్నాక తనలో వచ్చిన చేంజెస్ ఏంటి? బిఫోర్ కలర్కి బిఫోర్ కలర్కి ఆఫ్టర్ కలరీకి ఏంటి? ఏంది తేడా అంటే, ఉమ్, నేను ఖాళీగా తిరిగేవాడిని. ఆ, ఆ టైంలో ఇంట్లో వాళ్ళు ఊకే తిట్టేది. టైం మనకి ఎక్కడ పెద్ద రెస్పెక్ట్ అనేది ఉండేది. వాట్ ఈజ్ లైఫ్ అనేది గిన ఒక ఎగ్జాంపుల్ అనేది నాకు అప్పుడు ఐడియా లేదు. అంటే ఉమ్. లైఫ్ అంటే ఇట్లా ఉండాలి అనేది గిన పెద్ద లేదు. ఒక టార్గెట్ అనేది లేదు లేదు బిఫోర్ అప్పుడు. కలరీ. ఉమ్, కలరీ నేర్చుకున్న తర్వాత కంప్లీట్లీ మై గురు చేంజ్డ్ మై లైఫ్ అనమాట. ఉమ్, అంటే ఈరోజు కలర్ని ఇంతవరకు తీసుకొచ్చినాము అని అంటే బికాజ్ ఆఫ్ మై మాస్టర్. అంటే మా మాస్టర్ చాలా హెల్ప్ చేసిండు అనమాట. ఉమ్, అంటే కేరళకి చాలా మంది వెళ్తుంటారు. ఉమ్, ఇక్కడ నుంచి వేరే అదర్ స్టేట్స్ నుండి చాలా మంది వెళ్తుంటారు. బట్ ఉమ్, చాలా మంది గురుస్ అంటే ఆ, ఆ విద్యార్థిని ఎక్కువ అబ్జర్వేషన్లో ఉండడం అట్లా కొద్దిగా లేట్ అవుతుంది. విద్యని ఇవ్వడానికి లేట్ అవుతుంది. ఉమ్. అంత తొందరగా ఎవరు బిలీవ్ చేయలేకపోవడం వల్ల ఎక్కువ లాంగ్ టైం తీసుకుంటుంది. సో నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమి మీ గురువు వల్ల రాలేదు. రాలేదు. జస్ట్ ఈ బిలీవ్డ్ అండ్ ఈ ఆ, టాట్ మీ. ఓకే. సో దాని త్రూగా నేను నేర్చుకున్న తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత జస్ట్ నాకు ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ అంతే. ఉమ్, 3 మెంబర్స్ అంతే నా ఉమ్, స్టూడెంట్స్. వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి వన్ బై వన్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ 2-3 బ్రాంచెస్. 2-3 బ్రాంచెస్. ఆ! ఓకే. ఎక్కడెక్కడ? కొడంగల్ ఒకటుంది, నల్గొండ, ఉమ్, నెక్స్ట్ ఇక్కడ తాండూర్, నెక్స్ట్ తాండూర్. ఓకే. హైదరాబాద్. వి ఆర్ ప్లానింగ్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్కి మెయిన్ వస్తుంది అనమాట తొందరలో. ఆ! ఓకే. ఇప్పుడు సో టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర? మాకు అప్రాక్సిమేట్లీ 100 అబోవ్. 100 అబోవ్ హ్మ్. ఉన్నారు. ఓ సూపర్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు కాంపిటీషన్స్‌కి అటెండ్ అవుతుంటారు కేరళలో. ఓకే. ఆ! కేరళలో జరుగుతాయా? ఓన్లీ కేరళలో కాంపిటీషన్స్. అవునా? హ్మ్. ఓకే. అదర్ స్టేట్స్‌లో గూడా వేరే పేరుతో నేర్చుకుంటున్నారు గదా! స్టేట్ టు స్టేట్ ఏమి ఉండవా ఇవి? ఇప్పుడు ఈ ఆర్ట్ అనేది మన కేరళలోనే మాత్రమే ఉంటుంది. హ్మ్. అదర్ స్టేట్స్‌లో ఏందండి అంటే మాక్సిమం అదర్ స్టేట్స్‌లలో ఎక్కడ లేదు. జస్ట్ తమిళనాడు, హ్మ్. కేరళ బ్రాంచెస్, ఐ థింక్ ఢిల్లీ, బెంగుళూరు ఓన్లీ 2 స్టేట్స్. హ్మ్. ఇదేంటంటే డిస్ట్రిక్ట్, స్టేట్ మాత్రమే కేరళలో జరుగుతుంటది. హుహుహు. ఎప్పుడైతే నేషనల్ లెవెల్‌లో ఇది హ్మ్. ఆర్ట్ జరుగుతుందో అప్పుడు హ్మ్. ఏ స్టేట్‌లో అయితే మనకి ఇవి అసోసియేషన్ ఉందో ఆ హ్మ్. స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంటారనమాట. హ్మ్. బట్ మీరు నిజంగా ఎప్పుడన్నా రియల్‌గా ఫైట్ గంభీరంగా హ్మ్. పురాతనంలో ఎట్లా ఫైట్ జేసేది కలరిని నిజంగా లైవ్‌లో జూడాలి అనుకుంటే మీరు కాంపిటీషన్ టైమ్‌లో జూడొచ్చు. ఎప్పుడు ఇయర్‌లీ ఎప్పుడు జరుగుతాయి ఇవి? ఐ థింక్ నెక్స్ట్ మంత్ డిస్ట్రిక్ట్ ఉంది 11, 12. ఆహాహా! కేరళలోనా? డిసెంబర్‌లో మనకి స్టేట్ లెవెల్ ఉంటుంది. స్టేట్ ఆ! లెవెల్ చాలా టఫ్ ఉంటుంది. హ్మ్. మీరు అక్కడ చూస్తుంటే ఆ కాంపిటీషన్‌లో బ్లడ్ పోతుంటుంది. ఆ! అయినా ఎక్కడ ఫైట్ అనేది స్టాప్ జేయరు వాళ్ళు. హ్మ్. చూడ్డానికే భయమైతుందనమాట. ఓకే. ఇప్పుడు 'ఉర్మి టు ఉర్మి' అటాక్ జేసినప్పుడు మొత్తం హ్మ్. కట్ హ్మ్. అయిపోతుంటది బాడీ. హ్మ్. దేర్ నెవర్ స్టాప్ హ్మ్. మిడిల్ హ్మ్. ఫైట్ అనమాట. నీకు సో గూడా హ్మ్. ఆ! యాహ్! మీరు మా నేర్చుకునేటప్పుడు మీకు గూడా చాలా చాలా ఇంజ్యూర్స్. ఆ! మేము నేర్చుకునేటప్పుడు గిన మాకు చాలా ఇంజ్యూర్స్. బట్ కలరిలో ఏందంటే ఏ మాస్టర్ అయినా ఇంజ్యూర్స్‌ని పెద్ద పట్టించుకోరు. ఇది హ్మ్. చాలా చిన్నది అని జెప్పేసి హ్మ్. అంటే ఇంజ్యూర్స్ కామన్ అన్నమాట కలరిలో. అంటే ప్రాణం పోయే ప్రమాదం ఏమైనా ఉందా? అంతవరకు మాస్టర్స్ తీసుకురారు. ఓకే. ఎందుకు అనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ జేస్తే ఎక్కడి వరకు సేఫ్ అయితామనేది ఒక మాస్టర్‌కి బాగా హ్మ్. తెలిసుంటది కలరిలో. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళు దగ్గరుండి అందుకే మనకి కలరి మాస్టర్స్ చెప్పేది ప్రతిసారి ఏందనంటే డోంట్ ప్రాక్టీస్ ఎట్ హోమ్ అని జెప్తుంటారు. ఓకే. ఇంట్లో ఎవ్వరికీ ఆ! అందుకే కలరిలో మనకి వెపన్స్ కలరిలోనే ఉంటాయన్నమాట. హ్మ్. జస్ట్ రావాలి, ప్రాక్టీస్ జేసుకోవాలి, మళ్ళీ హ్మ్. ఇంటికెళ్ళిపోవాలి. హ్మ్. మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి వెపన్స్ పెద్ద ఛాన్స్ ఉండదు హ్మ్. కలరిలో. హ్మ్. ఏదున్నా గురు సమక్షంలోనే హ్మ్. ప్రాక్టీస్ జేయాలి. హ్మ్. అక్కడి నుంచే మనం సలహాలు తీసుకోవాలి. అక్కడి నుంచే మనం ఏదైనా జేయగలుగుతాం అనమాట. సో, హ్మ్. పర్సనల్‌గా మనం ఎంట తీసుకోవడానికి అది పెద్ద ఛాన్స్ లేదక్కడ. ఏ హ్మ్. కలరి మాస్టర్‌లు అట్లా చెప్పరనమాట. ఓకే. మరి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలా ఇది నేర్చుకోవాలంటే? ఆ! మాక్సిమం ఏందంటే ఫుడ్డు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కలరి చేయాలి అనంటే మనకు స్ట్రెంత్ అవసరం అనమాట. స్ట్రెంత్ అవసరం అనంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడంటే మార్కెట్‌లో రకరకాలుగా ఆయిల్ ఫుడ్స్, హ్మ్. అంటే ఇప్పుడు ఎక్కువ మనకి నేను హైదరాబాద్ నార్మల్‌గా వచ్చేటప్పుడు చూస్తుంటా. ఎక్కువ హ్మ్. మనకు ఫాస్ట్ ఫుడ్ దగ్గర హ్మ్. ఈ అవును. అన్ని పిచ్చి అదర్ పిచ్చివి తింటే బర్గర్‌లు, పిజ్జాలు, పిజ్జా బర్గర్‌లు. ఎక్కువ ఆ! ఇంపార్టెన్స్. బట్ తినొచ్చు. బట్ రేర్. హ్మ్. మంత్లీ వన్స్. హ్మ్. విషం తీసుకున్నా
తక్కువ తీసుకున్నా అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు కాదు. గానీ ఇవి తింటే మాత్రం చాలా డేంజర్ సో అంటారు. అట్లనమాట. అంటే ఇప్పుడు హ్మ్. నార్మల్‌గా ఎక్కువ యూత్ మొత్తం ప్రియారిటీ ఇచ్చేది మనం ఏదైతే తింటే చెడిపోతామో దానికే అడిక్ట్ అయ్యారనమాట. సో అవును. అందుకే మనకి తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేమింత డైట్ మెయింటైన్ చేసినా మేము డైలీ ఏదో కెమికల్ తీసుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ తీసుకున్నా అది పెద్ద మాకు మంచిదేం కాదు. అంటే ఇప్పుడు ఎంత తీసుకోవద్దనుకున్నా ఏదో తీసుకుంటున్నాం ఇన్‌సైడ్. మనకి సో ఇంకా వేరేది లేదు ఆప్షన్ ఆప్షన్ కాబట్టి. లేదు కాబట్టి తీసుకుంటున్నాం. హ్మ్. సో యు యు మనకి యూత్ ఏందంటే మాక్సిమం ఏదైతే టంగుకి ఎక్కువ టేస్ట్ ఉంటదో అదే దానికి చేస్తా. తొందరగా ఆ! అడిక్ట్ అయ్యి అది మనం ఏదైతే ఇష్టపడి తిన్నామో దాన్ని కొన్ని రోజుల తర్వాత కష్టపడి తినాల్సిన రేంజ్‌కి వెళ్ళిపోతారనమాట. చాలా బా చెప్పిర్రు. కరెక్ట్ చెప్పిర్రు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కొందరు ఇష్టంతో కాఫీ తాగుతారు. ఒక 2 ఇయర్స్ తర్వాత డాక్టర్ ఎళ్లి కాఫీ తాగొద్దు నీకు షుగర్ వచ్చిందని చెప్తాడు. అవును. సో జస్ట్ మనం తాగింది 2 ఇయర్సే. కానీ అవును. తాగకూడంది ఇంకొక 50 ఇయర్స్ తాగకుండా మనకు బ్యాన్ చేస్తారు. సో మనం ఏది తీసుకున్నా లై లిమిట్‌లో తీసుకుంటే మనం ఏదైనా తినగలుగుతాం. నాకు తెలిసిందేందంటే రిచ్ ఎవరన్నా ఉన్నారా అనంటే మనకు నచ్చిన ఫుడ్ కంఫర్ట్‌గా తీసుకుంటున్నామనంటే అది రిచ్ అనమాట. అంటే అవును. కొంతమందికి వాళ్ళే. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవును. మీరు బిర్యానీ తినొద్దు, మీరు హ్మ్. కాఫీ తాగొద్దు, అలాగా. షుగర్ తినొద్దు అని ఎగ్జాక్ట్‌లీ. చెప్తుంటారు. సో మనకు నచ్చింది మనం తినాలి అంటే మనకు ఆరోగ్యం అనేది మన కంట్రోల్‌లో ఉండాలి. ఏది తిన్నా కంట్రోల్‌లో ఉంటే ఆ! వి కెన్ గో టు అదే. ఎనీవేర్. అలా తినగలిగినోడే ధనవంతుడు యాహ్! యాక్చువల్లీ. ఆ! ఆ! సో నేను బిలీవ్ చేసేది అదే. ఓకే. ఆ! ఇప్పుడు ఎన్నో స్పోర్ట్స్ ఉన్నాయి గదా! నేర్చుకుంటున్నారు. జిమ్‌లకెళ్తూ ఉన్నారు. అదేంది క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్ ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. అయినా గానీ వీళ్ళెంత స్పోర్ట్స్ ఆడినా కానీ స్ట్రోక్స్ వచ్చి చనిపోవడము, చాలా తొందరగా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వాళ్ళలో. ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు తొందరగా వాళ్ళకి అటాక్ అవ్వడం అనేది జరుగుతోంది. మరి వాటితో పోల్చుకుంటే ఈ కలరీ ఆర్ట్ అనేది మీరన్నారు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటారు అని. సో, వాటికి ఈ స్పోర్ట్స్‌కి, కలరీకి డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్‌గా కలరీ అనేది వెరీ టఫ్ ఆర్ట్ అనమాట. కలరీలో మనకి కలరీలో మూవ్‌మెంట్స్ ఉంటాయి. చాలా మూవ్‌మెంట్స్. సో, మనకి ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ కలరీ అనేది మనకి 80 యానిమల్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. 8 యానిమల్స్. యానిమల్స్. హ్మ్. ఒకటి మనకొచ్చేసి గజవడి. గజవడి అంటే ఎలిఫెంట్ అనమాట. హ్మ్. అశ్వవడి అంటే మనకి హార్స్. హ్మ్. ఓకే. సర్పవడి స్నేక్. స్నేక్. ఓకే. మనకి క్యాట్. హ్మ్. తర్వాత ఫిష్. హ్మ్. దాని తర్వాత వరాహవడి. హ్మ్. వైల్డ్ పోర్క్. హ్మ్. ఇట్లా బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. హ్మ్. ఎందుకనంటే మనకు ఆ యానిమల్‌లో ఒక తెలియని పవర్ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. నేను ఏదైతే యానిమల్స్ హ్మ్. నేమ్ హ్మ్. చెప్పానో బట్ హ్మ్. క్యాట్ ఉంటుంది. హ్మ్. సైలెంట్‌గా కూర్చుంటుంది. బట్ ఇట్ విల్ గో వెరీ స్పీడ్. హ్మ్. ఇట్ విల్ అవును. జంప్ వెరీ స్పీడ్. హ్మ్. ఆహ్, స్నేక్ ఉంది. చాలా షార్ప్‌గా తిరగడం గాని ఇది హ్మ్. ఉంటుందన్నమాట. అవును. హ్మ్. ఎలిఫెంట్ ఉందండి. వెరీ స్ట్రాంగ్. అవును. అవును. ఇప్పుడు లయన్ ఉంటుంది. హ్మ్. ఆహ్, అటాకింగ్. అటాకింగ్ గాని, డేర్ ఈస్ డేర్. డిఫరెంట్ అనమాట. అవును. హార్స్ ఉంటుంది. హ్మ్. జస్ట్ హ్మ్. కిక్ కొడితే వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. సో, అవును. దీన్ని బేస్ చేసుకొని 80 యానిమల్స్‌ని బేస్ చేసుకొని కలరిపయట్ అనేది మోడిఫికేషన్ చేశారనమాట. హుహు. సో, మనకేందంటే ఏదైతే మోడిఫికేషన్ మూవ్‌మెంట్స్ జరిగినాయో, ఆ హ్మ్. మూవ్‌మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హాస్పిటల్‌కెళ్తే పలానా డిసీజ్ వచ్చిందంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఈ టాబ్లెట్ మార్నింగ్, ఈ హ్మ్. టాబ్లెట్‌ది, హ్మ్. హ్మ్. హెడేక్‌కి ఈ టాబ్లెట్, పెయిన్స్‌కి అని చెప్తుంటారు. సో, హ్మ్. ఇక్కడ సేమ్ కలరిలో ఒక్కొక్క మూవ్‌మెంట్ ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క ఆర్గాన్స్‌కి పనిచేస్తుంటదనమాట. హుహుహు. థైరాయిడ్‌కి ఒక మూవ్‌మెంట్, హ్మ్. ఇట్లా డిఫరెంట్ హార్ట్‌కి బ్లాక్స్ ఉన్న హ్మ్. అంటే హ్మ్. బాడీలో ఉన్న ప్రతి హ్మ్. రోగానికి ఒక్కొక్క మూవ్‌మెంట్ అనేది మనకు డిజైన్ చేయబడ్డది కలరిలో. హుహుహు. చాలా మందికి తెలిసిందేందంటే మనం ఆహ్, కలరి నేర్చుకుంటే ఎవరినైనా కొట్టొచ్చు. హ్మ్. ఈజీగా అటాక్ చేయొచ్చు. బట్ కలరి అనేది ఎప్పుడు ఒకరిని ఇంజ్యూర్ చేయాలనేది ఏ మాస్టర్ గాని, కలరి గాని ఎక్కడ చెప్పదు. హ్మ్. కలరి అనేది మెయిన్‌గా ఆరోగ్యాన్ని మీద కాపాడుకోవాలి. మనం కాపాడుకోవడం. హెల్తీగా ఉండడానికి. మెయిన్ ఫస్ట్ పాయింట్ ఆరోగ్యం. ఆ! కలరి అనేది ఆ! కలరి అంటేనే ఆరోగ్యం అన్నమాట. హుహు. సో, మన బాడీ మన కంట్రోల్‌లో ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము కలరి చేస్తుంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏ ఆర్ట్ చేసినా మనకి స్ట్రెంత్ అవసరం. హ్మ్. బట్ కలరి చేస్తుంటే ఎక్కువ శ్వాస అనేది చాలా ఇబ్బంది అయితుంటది. హుహుహు. సో,
మనకి అదే మనకి ఆరోగ్యాన్ని కంట్రోల్‌లో పెడుతుందనమాట. హ్మ్. సో, అట్లా బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కలరీలో. హ్మ్. మోర్ అంటే చాలా మందికి అదే ప్రాబ్లమ్ ఉంటుంది. హ్మ్. సో, ఇది కలరీలో ఉన్న ప్రతి మూమెంట్ మన బాడీని కాపాడుతుంది. హ్మ్. సో, అదర్ స్పోర్ట్స్‌కినా మనకి ఇంపార్టెంటే. బట్ హ్మ్. దాంతో పాటు వాళ్ళు తీసుకునే అలవాట్లని ఏందనేది మనకు పెద్ద ఐడియా ఉండదు. వాళ్ళు హ్మ్. తీసుకునే అలవాట్లను బట్టి గిన మనకు హార్ట్ స్ట్రోక్స్ గానీ, హ్మ్. ఏదైనా రావడానికి ఆ! 100% ఆస్కారం ఆస్కారం ఉంది. ఉంటుంది. కానీ స్పోర్ట్స్ వల్ల అయితే మనకి ఎలాంటి డిసీజ్ గానీ, హ్మ్. ఈ హార్ట్ స్ట్రోక్స్ గానీ, డిప్రెషన్స్ గానీ పెద్దగా ఉండవు. మనం హ్మ్. తీసుకునే ఆ! అలవాట్లను బట్టి ఎగ్జాక్ట్‌లీ. మనకి ఆ స్ట్రోక్స్ గానీ, అలాంటి అనారోగ్యమైన పరిస్థితులు 100% అవకాశం ఉంటుంది. రావు. అంటే ఇక్కడేందంటే ఆర్ట్ నేర్చుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. దాన్ని మెయింటైన్ చేయడమే వెరీ డిఫికల్ట్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు కలరీ నేర్చుకున్నోళ్ళకి ఆరోగ్యం కూడా మెయింటైన్ చేస్తారు గాబట్టి ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక గురుకులంలో పూర్వకాలంలో ఏదైతే గురుకులం కలరి నేర్పే గురుకులం ఏదైతే ఉంటుందో, ఆ గురుకులానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒక గార్డెన్ ఉండేది. హ్మ్. ఇప్పుడు మనం మన ఇంటి బయట ఒక గార్డెన్ లెక్క హ్మ్. పెట్టుకుంటాం మనం చెట్లు అవును. అవన్నీ. హ్మ్. సో, ప్రతి కలరీలో సేమ్ ఒక గార్డెన్ లెక్క ఉండేది. హ్మ్. గార్డెన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదైనా ఒక పర్సన్‌కి ఫ్రాక్చర్ అయిందంటే, ఆ ఆకు రసం గాని, ఆ హ్మ్. ఆకుని తినిపిస్తే నెక్స్ట్ రోజు అది మొత్తం మాయమైపోయేది. మాయమైపోయేది. తగ్గిపోయేది మొత్తం. సో, ఇలాంటి ట్రీట్మెంట్ నయమైపోయేది. గిన మన కలరీలో ఉండేది. హుహు. సో, ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు లేదు. హ్మ్. జస్ట్ ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చినాయి. అదే. జనాలు మొత్తం హ్మ్. స్పీడ్ రిలీఫ్ కోరుకుంటుర్రు అవును. కాబట్టి, హ్మ్. ఎక్కువ ప్రియారిటీ జనాలు మ దానికే ఇస్తున్నారు అవును. కాబట్టి మెడిసిన్స్ అలోపతి యాహ్! మెడిసిన్స్‌కిస్తూ ఉన్నారు. హ్మ్. సో, ఇప్పుడు ఆయుర్వేదిక్‌కి కొద్దిగా ఇదయిందనమాట. తగ్గిపోయింది. అవును. తగ్గింది. హ్మ్. పూర్వకాలంలో అట్లా చేసేవాళ్ళు. ఫుడ్ చాలా బాగా ఇచ్చేదనమాట. హ్మ్. ఒక మాస్టర్ దగ్గర మాత్రమే హ్మ్. ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యేది. హ్మ్. ఇప్పుడేందంటే అంత మోడరేట్ అయిపోయింది గాబట్టి, మోడరేట్ ఆ అన్నమాట. పెయిన్ కిల్లర్‌కి హ్మ్. తొందరగా ఇమ్మీడియేట్‌గా సో, మెడిసిన్ అట్లా. ఏసేసుకుంటారు. ఆ! మీరు నేర్చుకున్నారు గదా! మీరు నేర్చుకున్న దగ్గర అక్కడ అక్కడ గూడా సేమ్ అట్లాగే ఉండేనా? అన్ని అంటే తక్కువ. ఆయుర్వేదం మెడిసిన్ ఇవ్వడం జరిగిందా? మీరు నేర్చుకునేటప్పుడు గాయాలైనప్పుడు? హ్మ్. మీ టైంకుండేనా? ఇప్పుడు నేను 2020లో? నేర్చుకునే టైంలో మా మాస్టర్ యాక్చువల్లీ ఇప్పుడు మా మాస్టర్ లేరు, చనిపోయారు. అవును. మా విన్నాం. మాస్టర్ ఉన్న టైంలో హ్మ్. ఏదైనా ఇంజ్యూర్స్ అయితే మా మాస్టరే ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు ఓకే. వాళ్ళ అబ్బాయిలున్నారు. హ్మ్. వాళ్ళ అబ్బాయిలు ఇస్తారనమాట. హ్మ్. సో, మాక్సిమం ప్రతి కలర్ సెంటర్‌లో ఎనీ ఇంజ్యూర్ హ్మ్. దే విల్ ట్రీట్ అనమాట. హుహుహు. వాళ్ళే సెటప్ జేస్తుంటారు. ఇవన్నీ సెటప్స్ ఉంటాయి. కలరీలో మనకి ఆహ్, ఆయుర్వేదిక్ గాని, హ్మ్. ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి హ్మ్. కలరీ మాస్టర్‌కి ట్రీట్మెంట్ గూడా మాక్సిమం తెలిసుండాలి. ఆ! 100% తెలిసుంటుంది. ఓకే. ఇప్పుడు మీకు కూడా తెలుసా ఇవన్నీ గూడా? ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మీ బ్రాంచెస్‌లో మా ఉన్నాయా? బ్రాంచెస్‌లో చాలామంది పిల్లలకి ఆ! ఎ హ్యాండ్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు మేమే ట్రీట్ దాన్ని జేస్తారు. సెటప్ జేసి, ఆ! ఇంజ్యూర్స్ అయినప్పుడు దాన్ని రికవర్ జేయడం మేమే జేస్తుంటాం. అంటే ప్రతి కలరీ పర్సన్‌కి ట్రీట్మెంట్ అనేది అవేర్‌నెస్ కంపల్సరీ. హ్మ్. ఎందుకంటే కలరీలో చాలా ఇంజ్యూర్స్ ఉంటున్నాయి. హ్మ్. ఓకే. సో, పేరెంట్స్‌కి గిన రెస్పాన్సిబిలిటీ ఉండాలి గాబట్టి, హ్మ్. ఏదైనా అనుకోని టైంలో ఇంజ్యూర్స్ అయినా హ్మ్. మేమే ట్రీట్మెంట్ ఇస్తుంటాం. హ్మ్. ఇక్కడేందంటే మనకి కలరీలో 4 లెవెల్స్ అని జెప్పుకున్నాం. హ్మ్. ఫిజికల్ ఎక్సర్‌సైజ్, వుడెన్ వెపన్స్, మెటల్ వెపన్స్, ఎంప్టీ హ్యాండ్స్ ఫైట్ హ్మ్. అని జెప్పేసి. హ్మ్. దాని తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది. హుహుహు. దాని తర్వాత మర్మకళ ఉంటుందనమాట. హుహుహు. ఇప్పుడు మనం 'భారతీయుడు' మూవీలో హ్మ్. హ్మ్. జూస్తుంటాం. సో, మర్మకళ. ఓకే. మర్మకళ ఉంటుంది. ఓకే. అందులో మర్మకళలో గాయం చేయడము తెలుసు. అండ్ దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడము కూడా యాక్చువల్‌గా అది కూడా విద్యనే. మర్మకళ అంటే అందరికి గుర్తొచ్చేదంటే ఫింగర్స్‌తోని ఇట్లా ఆ! అని ఆ! ఇట్లా అట్లా. చేయడం. ఆ! అది ఒకటి ఉంటదనమాట. ఆ! యాక్చువల్‌గా మర్మకళ తీసుకున్నది మెయిన్‌గా అది తీసుకున్నది కాన్సెప్ట్ ఏందంటే, ఎవరైతే అనారోగ్యంతోని ఉంటారో వాళ్ళని ఆరోగ్యంగా జేయడమే మర్మకళకున్న ఆహా! ప్రత్యేకత. ఆహాహా! కొట్టడం అనేది సెకండరీటరీ. హ్మ్. ఫస్ట్ ఏందంటే మనకున్న ఇంజ్యూర్స్‌ని మర్మకళ నుంచి మాత్రమే నయం జేయగలుగుతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీలో 108 మర్మ పాయింట్స్ ఉంటాయి. హ్మ్. మనకి బాడీలో ఏదైనా ఆహ్, ఇంజ్యూర్స్ గాని, హ్మ్. ఏదైనా బాడీలో డిసార్డర్స్ లాంటివి ఏమైనా ఉంటే అయినప్పుడు ఆ! మనకి ఆ 108 పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఆ హ్మ్. 108 పాయింట్స్ నుంచి
మనకి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. హుహుహు. సో, మనకి శరీరం 3 భాగాలుగా విభజిస్తారనమాట. హ్మ్. హెడ్, హ్మ్. మిడిల్ ఆఫ్ ద బాడీ, ఆ! డౌన్ సైడ్. ఓకే. సో, దీని నుంచి వాళ్ళు బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. హ్మ్. ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ హ్మ్. ఆ మర్మ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, మర్మ పాయింట్స్ నుంచి తీసుకొస్తారనమాట. హ్మ్. మనకి దాని తర్వాతనే ఇంజ్యూర్ దానికి ఎళ్తుంటారనమాట. సో, హ్మ్. మెయిన్‌గా మర్మకళ అంటే ఇట్ ఈస్ హ్మ్. నాట్ ఫర్ ఆ! అటాక్. ఎవరిని ఆహ్, అది ఇప్పుడు ఏమంటారు? మనకి చాలామంది హార్మ్ తెలంగాణలో చేయడం గాదు. ఆ! బయట స్టేట్ వాళ్ళు ఏదన్నా ఎక్కువ ఇంజ్యూర్స్ అవ్వడం, హ్మ్. పారాలిసిస్ రావడం హ్మ్. అలాంటిది ఏదన్నా జరిగితే కేరళ తీసుకెళ్తారు. అవును. కేరళ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు బాగైతారు. అంటే మర్మకళ అనేది వాళ్ళకి బాగా తెలుసు అక్కడ. ఆ! అక్కడ బాగా తెలుసు. ఆ! మర్మకళ అనేది ఆరోగ్యానికి వాడతారనేది వాడతారు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఆ! సో, అవును. అట్లనమాట. ఓకే. ఓకే. అయితే ఎవరైనా నేర్చుకోవచ్చా ఇది? పిల్లల దగ్గర నో నుంచి మేడమ్. పెద్దలు ఆ! ఇదేందంటే ఆహ్, మర్మకళ నేర్చుకోవాలి అనంటే ఒక మాస్టర్ దగ్గర కనీసం ఒక మనకి 15 ఇయర్స్ అన్నా వాళ్ళు నమ్మకస్తుడై ఉండాలి. మరి మీరు ఎలాగానే నేర్చుకున్నారు కదా! అంటే నేను నేర్చుకున్నది జస్ట్ బేసిక్ మాత్రమే. హుహుహు. జస్ట్ ఇప్పుడు మనకు బాడీలో మర్మ పాయింట్స్ 108. ఓకే. మర్మకళకి మాత్రమే ఈవెన్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ అంటే బిలీవ్డ్ స్టూడెంట్స్ ఆహా! మాత్రం. వాళ్ళకి 15 మాత్రమే ఇయర్స్ అంటే ఇక్కడ నేర్పిస్తారు. కంపల్సరీ మళ్ళీ 15 ఇయర్స్ అని ఎగ్జాక్ట్‌లీ అదే. అంటే ఏం చాలా వాళ్ళ వెల్ బిలీవ్డ్ అర్ ఆ! స్టూడెంట్. హ్మ్. మోర్ నమ్మితే తప్ప హ్మ్. అది ఇవ్వరన్నమాట. మీకొచ్చా మర్మకళ? ఆహ్, నాకు బేసిక్ మాత్రమే వచ్చనమాట. అంటే హ్మ్. దానికొకటి అర్హత అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మా మాస్టర్ దగ్గర మనం దాన్ని హ్మ్. తీసుకోవాల్సొస్తది. అంటే సంపాదించుకోవాలి. హ్మ్. మా మాస్టర్ ఇప్పుడు లేడు గాబట్టి హ్మ్. ఆహ్, మా మాస్టర్ వాళ్ళ అబ్బాయిలు ఇప్పుడు దాన్ని కంటిన్యూ జేస్తున్నారు. ఓకే. ఇప్పుడేందంటే మనకి కలరిలో మనకు 108 మర్మ పాయింట్స్. హ్మ్. ఇప్పుడు వాడుతున్నది ప్రెజెంట్‌గా 42 ఐ థింక్ 42 ఆర్ 46. హుహుహు. ఇందులో 96 మర్మ పాయింట్స్ నార్మల్‌గా ఆహ్, చేతి పడిపోవడం అలా హ్మ్. జరుగుతున్నాయన్నమాట. హ్మ్. హ్మ్. సో, అందుట్లో 12 మర్మ పాయింట్స్ ఏందంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. హ్మ్. స్పాట్‌లో రిజల్ట్ ఉంటుందన్నమాట. హ్మ్. సో, దీని మీద మొత్తం ఐడియా రావాలి అనంటే ఇట్ విల్ టేక్ టైమ్ అన్నమాట. సో, ఇట్ విల్ గో వన్ బై వన్. హుహుహు. ఇప్పుడు కలరి ఆర్ట్ నేర్చుకోవాలంటే ఏజ్ ఎట్లా? ఎంత ఉండాలి? 4-65 ఇయర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు. జెండర్‌తో మనకి సంబంధం లేదు. సంబంధం లేదు. మరి ఎన్నో డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు 4-65 ఇయర్స్ లోపల ప్రతి ఒక్కరికి ఏదో హెల్త్ ఇష్యూస్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. అట్లా ఉన్నవాళ్ళు ఇప్పుడు మా దగ్గర చాలామంది స్టార్టింగ్‌లో మేము కలరి రన్ జేసేటప్పుడు చిన్న పిల్లలు మాత్రమే ఎళ్ళాలి, పెద్దవాళ్ళు ఎళ్ళకూడదని జెప్పేది. హ్మ్. ఇప్పుడు మా దగ్గరికి చాలా పెద్దవాళ్ళొస్తుంటారు. హుహు. వాళ్ళకి కొన్ని రిజల్ట్స్ తొందరగా అంటే కలరి చేసిన ఎంబడే 1, 2 మంత్స్‌లో కొన్ని సింప్టమ్స్ రావడం వల్ల వాళ్ళు దాన్ని బాగా నమ్మి ఆ! వన్ బై వన్ వచ్చి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అట్లా హ్మ్. చాలా జరుగుతున్నాయి ఇప్పుడు మా దగ్గర. హ్మ్. అంటే మనకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా పుట్టుకతో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా హ్మ్. ఒక బోన్ హ్మ్. ఏదైనా ఒకటి హ్మ్. ప్రాబ్లమ్ ఉన్నా కలరి నేర్చుకుంటే అది ఇట్ విల్ సెట్ అనమాట. ఓహ్! దానంతట అదే కరెక్ట్ అయితుందనమాట. హ్మ్. మా దగ్గర ఒక స్టూడెంట్ ఇక్కడ లెగ్‌లో తనకి చిన్న టైమ్‌లో ఏదో సంథింగ్ హ్మ్. ఫ్రాక్చర్ అనమాట. హ్మ్. బోన్ బయటకుండేది. హ్మ్. జస్ట్ 3 మంత్స్ కలర్ చేస్తే మళ్ళీ సేమ్ సెట్టింగ్ వచ్చేసింది. ఓహ్! మేమేం ముట్టలేదు దాన్ని. ఓహ్! సో, అట్లా మా మాస్టర్ చెప్పేవాడు. ఆ! నేను దాన్ని లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినాననమాట. అచ్చచ్చా! సో, అట్లా మనకి కలరిలో ఇంకోటి ఏందనంటే ఆహ్, చిన్నప్పుడు మనకు బేబీని రుద్దుతుంటారు. ఆ! అది మసాజ్ చేస్తారు మసాజ్ గదా! చేస్తుంటారు. ఆ! చిన్నప్పుడు ఓకే. బేబీని ఆ! మసాజ్ ఆ! చేస్తుంటారు. ఆ టైంలో ఏదైనా సెట్ కాకపోయినా కలరిలో సెట్ అవుతుందనమాట. ఓహ్! సో, కలరిలో ఏందంటే స్టార్టింగ్‌లో కలరి చేయడానికి ఎళ్తున్నాం బిఫోర్ బాడీ మసాజ్ ఉంటదనమాట. ఎవ్రీ హ్మ్. డే మనకి బాడీకి ఆయిల్ అప్లై చేసి హ్మ్. అప్పుడు కలర్‌కి మాత్రమే ఎళ్ళగలుగుతాం. హుహుహు. సో, మనకి కలరిలో 4-5 ఫీట్ డౌన్‌లో ఉంటుంది కలరి అనేది. సో, ఆ కలరిలో మళ్ళీ మనకి ఆహ్, మట్టి ఫ్లోర్ అవును. అనేది ఏంటి మట్టిలో మెడిసిన్ ఏస్తారా మట్టిలో? మెడిసిన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలరి మొత్తం వచ్చేసి 4-5 ఫీట్ ఉంటుంది డౌన్‌లో. ఆహాహా! ఆ మట్టిని తీసేస్తారనమాట. ఆహాహా! మట్టిని తీసేసిన తర్వాత హ్మ్. మట్టిని పొడి చేస్తారు. హ్మ్. డ్రై చేసి ఆ! ఆహ్, ఆవు నెయ్యి, హ్మ్. జింజర్ ఆయిల్ అని మనకి ఆయిల్ ఉంటుంది. హ్మ్. అది. హ్మ్. దాని తర్వాత మనకి టర్మరిక్.
ఇవన్నీ మిక్స్ కొన్ని చెట్లు కేరళలో ఉన్న కొన్ని చెట్లు మిక్స్ చేసి హ్మ్. ఆ ఫ్లోర్‌ని మొత్తం మిక్స్ చేస్తారనమాట. మిక్స్ చేసి ఒక మ్యాట్ లెక్క చేసేస్తారు. హ్మ్. అక్కడేందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ఇంజ్యూర్ అయినా హ్మ్. ఇట్ విల్ గివ్ వన్ మెడిసిన్ అన్నమాట. ఇప్పుడు మనం అంటుంటాం ఏదైనా ఐరన్‌ది హ్మ్. కట్ అయితే సెప్టిక్ అయితుంటదని అవును. చెప్తుంటాం. ఇట్ విల్ నాట్ లైక్ దట్ అచ్చా! అన్నమాట. అచ్చా! మీకు అక్కడ పడ్డా గాని ఏం గాదు. అందులో మెడిసిన్ ఉంది గాబట్టి మెడిసిన్ ఉంది ఇట్ కాబట్టి. సెల్ఫ్ క్యూర్ అయిపోతది. మనకి నైరుతి దిశలో మనకి పూతర అని ఉంటుంది కలరిలో. హ్మ్. పూతర అంటే మనకి గాడ్స్ అన్నమాట. హ్మ్. అక్కడ స్థాపన ఉంటుంది. మనం హ్మ్. బిఫోర్ కలరికి స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆ దేవుడికి మొక్కేసిన తర్వాత కలరి హ్మ్. స్టార్ట్ చేస్తాం. హ్మ్. మనకు మెయిన్‌గా అక్కడ శివ, హ్మ్. గణపతి, హ్మ్. లార్డ్ పరశురామ, హ్మ్. దుర్గాదేవి ఇట్లా హ్మ్. మనకి గాడ్స్ ఉంటారు. 8 గాడ్స్, 8 హ్మ్. స్టెప్స్ అన్నమాట. హ్మ్. సో, అక్కడ మొక్కిన తర్వాత గురుతర. గురుతర అంటే అక్కడ డెడికేటెడ్ కలరి హ్మ్. మాస్టర్స్. హ్మ్. అక్కడ వాళ్ళకి మొక్కిన తర్వాత మనం కలరి స్టార్ట్ చేస్తాం. హ్మ్. కలరి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ గాడ్‌కి మొక్కేసిన తర్వాత మళ్ళీ గురువు పాదాలకు నమస్కారం చేసి హ్మ్. మళ్ళీ క్లాస్ అనేది ఫినిష్ చేస్తుంటారు. సో, హ్మ్. ఇది మొత్తానికి కలరి ఏందనంటే ఒక ట్రెడిషనల్ రూపంలో మాత్రమే కొనసాగుతుంటుంది. హ్మ్. అంటే చాలా మంది డిసిప్లిన్ నేర్చుకుంటారనమాట. హ్మ్. హ్మ్. హౌ టు రెస్పెక్ట్ గురు, హ్మ్. హౌ టు రెస్పెక్ట్ అదర్స్, హౌ టు రెస్పెక్ట్ పేరెంట్స్. మనకి కలరిలో చాలా టైమ్స్ మనకు పూజలు చేయడం జరుగుతుంది. దానివల్ల హ్మ్. చాలామంది పీస్‌గా ఉండడం. హ్మ్. ఇట్లా చాలా హ్మ్. కలరి అనేది చాలా హ్మ్. ఎక్స్‌ట్రార్డినరీ హ్మ్. ఆర్ట్ అన్నమాట. హ్మ్. ఇది చాలా ఇది రీసెంట్‌లీ మనకి కలరి అనేది నేషనల్ గేమ్‌గా మారింది. అంతకుముందు కలరి అనేది ఒక కళ అన్నమాట. ఓకే. ఈ మధ్యల నేషనల్ గేమ్‌గా మనకి కలరి అందుబాటులోకొచ్చింది. ఓకే. ప్రెజెంట్ అందరి మైండ్ సెట్స్ ఎట్లా ఉంటున్నాయో చూస్తున్నారు కదా! చిన్నదానికి, పెద్దదానికి సూసైడ్ అటెంప్ట్స్ హ్మ్. చేస్తారు. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయితే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఎమోషనల్ కంట్రోలింగ్ అనేది లేదు. అండ్ ఫిజికల్లీ గూడా స్ట్రాంగ్ లేరు. మెంటల్లీ గూడా స్ట్రాంగ్ లేరు. ఏవైనా డిసీజెస్ వచ్చినా గాని తొందరగా అటాక్ అవుతూ హ్మ్. ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఈ కలరీ ఆర్ట్ అనేది ఏకాగ్రత పెంచడం చదువుకునే పిల్లలకి. ఇవన్నీ కూడా కలరీ ఆర్ట్‌తో ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది? యాక్చువల్‌గా ఇప్పుడు చాలామంది ఈజీగా ఏదన్నా చెప్పేస్తే ఈజీగా దాన్ని సీరియస్‌గా తీసుకొని సూసైడ్ జేసుకోవడం, హ్మ్. హార్ట్ స్ట్రోక్స్ రావడం హ్మ్. ఇలాంటివి జరుగుతున్నాయని హ్మ్. మీరు చెప్పారనమాట. సో, మీరు ఎక్కడైనా తీసుకుంటే బాగా ఫిజికల్‌గా ప్రాక్టీస్ చేసిన పర్సన్స్‌ని తీసుకుంటే హ్మ్. వాళ్ళ మైండ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంటుంది. హ్మ్. ఆహ్, అంటే ఫిజికల్‌గా ఉన్న పర్సన్‌తో పోలిస్తే ఫిజికల్‌గా లేని పర్సన్, స్ట్రాంగ్ ఉన్న పర్సన్‌తో పోలిస్తే ఫిజికల్‌గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ మైండ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే హ్మ్. వాళ్ళు మాట్లాడే వాయిస్ ఔట్ గిన చాలా స్ట్రాంగ్ ఉంటుందనమాట. సో, ఏందంటే ఫిజికల్‌గా మనం స్ట్రాంగ్ ఉంటే మన మైండ్ గిన చాలా స్ట్రాంగ్ మెంటల్లీ అయితదనమాట. గూడా స్ట్రాంగ్ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదన్నా దానికి సొల్యూషన్ సెర్చ్ చేస్తాం. హ్మ్. అంతేగాని దాన్ని సీరియస్‌గా తీసుకొని బాధపడి ఏదన్నా మనకి మనం చనిపోవడం హ్మ్. అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. హ్మ్. ఎందుకనంటే మనకి స్ట్రెంత్ ఇస్తుందది. హ్మ్. మనం ఇది గాదు ఇంకొకటి ఏదో జేయాలి. హ్మ్. హ్మ్. అనేది మన బాడీ మన మైండ్ మొత్తం చేంజెస్ వస్తుంటాయన్నమాట. సో, హ్మ్. వాళ్ళేందంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్ లేకపోవడం వల్ల నేనేం జేయలేను. నేనింతే. హ్మ్. వాళ్ళు నన్నన్నారని జెప్పేసి వాళ్ళని వాళ్ళు తక్కువ జేసుకోవడం. హ్మ్. ఇలా జేసుకొని ఏదో వాళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయమే హ్మ్. ఫైనల్ అని జెప్పేసుకొని దాన్నక్కడితో ఎండింగ్ జేస్తుంటారనమాట. ఎవరైతే ఫిజికల్‌గా ప్రాక్టీస్ జేస్తుంటారో హ్మ్. జిమ్ గాని, హ్మ్. కరాటే గాని, హ్మ్. బాక్సింగ్ గాని వాళ్ళకి ఒక మాస్టర్ అనే పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంటాడు. వాళ్ళ అవును. మాస్టరే వాళ్ళకి ఇన్‌స్పిరేషన్ అన్నమాట. హ్మ్. సో, నేను మా మాస్టర్ కంటే స్ట్రాంగ్ ఉండాలి. మా మాస్టర్ చెప్పిన టాస్క్‌ని నేను ఫైనలైజ్ జేయాలి. హ్మ్. నేను నెక్స్ట్ స్టేట్ కొట్టాలి, నేషనల్ కొట్టాలి అనేది వాళ్ళ మైండ్‌లో చాలా స్ట్రాంగ్ వస్తుందన్నమాట. హ్మ్. వీళ్ళకేందంటే ఒక గోల్ అనేది గాని, ఒక మాస్టర్ వాళ్ళకి ఒక గురువు గాని, దాన్ని పెద్ద సీరియస్ తెప్పించి ఒక పర్సన్ గాని మాక్సిమం ఉండరు. హ్మ్. కాబట్టి వాళ్ళకి మైండ్ స్ట్రాంగ్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సింపుల్‌గా చిన్న హ్మ్. చిన్న విషయాలకే హర్ట్ అయ్యి అవును. చనిపోవడం. హ్మ్. ఫిజికల్‌గా స్ట్రాంగ్ లేకపోతే మనకు బాడీలో గిన పెద్ద హ్మ్. ఇది బ్లడ్ సర్క్యులేషన్ గాని పెద్ద స్పీడ్ ఉంది. వర్కౌట్ చేస్తుంటే బాడీ హ్మ్. అనేది బాగా హీట్ అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళకి కలరీ అవసరం గదా! హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఈ ఆ! రోజుల్లో ప్రతి ఒక్కరికి కలరీ అవసరం. హ్మ్. ఎందుకనంటే కలరీ నేర్చుకుంటే
స్ట్రాంగ్ తర్వాత విషయం డిసిప్లిన్ అనేది 100% వస్తుందన్నమాట. ఇప్పుడు లేనిదే అది కదా ఫస్ట్ ఇప్పుడు ఆఫ్ ఆల్ లేనిదే ఎవ్వరికీ లేదు అదనమాట. అసలు. సో, కలరింగ్ నేర్చుకుంటే ఫస్ట్ హౌ టు రెస్పెక్ట్ పేరెంట్స్, హౌ టు రెస్పెక్ట్ మాస్టర్, హౌ టు రెస్పెక్ట్ నేబర్స్ అనేది 100% నేర్చుకుంటాం. ఈ రెస్పెక్ట్ అనేదే మనల్ని ఒదిగుండడం అనేది నేర్పుతుందన్నమాట. సో, ఒకరి దగ్గర ఎలా ఉండాలి, ఒకరికి రెస్పెక్ట్ ఎలా ఉండాలి, మన గోల్ ఏంది, మన గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి. ఫస్ట్ మనకి ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా, ఏ సెక్టార్‌లో అయినా ఫస్ట్ మనకు కావాల్సింది డిసిప్లిన్ అన్నమాట. సో, ఇది ఉంటేనే మనకి దారి. యాహ్! అయితే మీరు నేర్చుకునేటప్పుడు తెలుగు వాళ్ళు మీతో పాటు ఎవరైనా అక్కడికెళ్ళడం జరిగిందా? నేను మీరొక్కరేనా? కేరళ ఎళ్ళేటప్పుడు యాక్చువల్‌గా తెలంగాణ వాళ్ళెవరు లేరు. ఒక అబ్బాయి వచ్చిండు కరీంనగర్ నుండి. నేనక్కడికెళ్ళిన 3, 4 మంత్స్ తర్వాత. జస్ట్ ఆ అబ్బాయి 15 డేస్ ఉన్నాడు. ఎళ్ళిపోయిండు. పెయిన్స్ ఎక్కువ రావడం. అయ్యో! సో, కనీసం మెంటల్లీ హి ఈస్ నాట్ స్ట్రాంగ్. ఫిజికల్లీ హి ఆల్సో నాట్ మాక్సిమం స్ట్రాంగ్. నడవలేకపోయిండు అబ్బాయి. ఆ! సో, ఒక 15 డేస్ చాలా బాధపడ్డాడు. ఎళ్ళిపోయిండు. దాని తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చిర్రు. ఆ అబ్బాయి ఎళ్ళిపోయారు. యాక్చువల్‌గా నేను నేర్చుకునే టైంలో చాలా మంది వచ్చిర్రు. వేరే స్టేట్ వాళ్ళు. ఐ థింక్ అప్రాక్సిమేట్‌లీ 10-14 మెంబర్స్ ఉంటారు. అక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు ఫ్రమ్ ఇండియా. నాట్ ఫర్ తెలంగాణ. ఓకే. ఓకే. అక్కడొచ్చిన వాళ్ళు జస్ట్ ఐ థింక్ 6 మంత్సే ఉన్నారు. ఓకే. అందరూ ఎళ్ళిపోయారు. అంటే ఓకే. కలరీలో లెవెల్ పెరుగుతా కొద్దికి హార్డ్ వర్క్ అనేది పెరుగుతుంటుందన్నమాట. చాలా కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. కాన్ఫిడెన్స్ నేర్చుకోవాలంటే ఉండాలి. అంటే ఇష్టం ఉండాలి, ప్యాషన్ ఉండాలి ప్యాషన్ మీలాగా. మనకు రాకపోయినా ఆ! దాన్ని కష్టపడుతూనే ఉండాలి. ఇట్ ఓకే. విల్ గివ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వన్ డే అదే. డెఫినెట్‌లీ యూ మనం విల్ దాన్ని బేర్ చేయగలుగుతాం. ఓకే. సో, అట్లా చాలా మంది వచ్చి ఎళ్ళిపోయారిగ. హ్మ్. చాలా మంది ఇప్పుడు చేసేదేందంటే యూట్యూబ్‌లో చూస్తారు చాలా మంది. యూట్యూబ్‌లో చూసి ఇట్లా జంప్ చేసి కత్తితో కొడుతుంటే అదొకటి వాళ్ళకి విజువలైజ్ వస్తుంటది మైండ్‌లో. నేను ఇట్లా కొట్టాలి, నేను ఇట్లా నేర్చుకోవాలి, కలరీ అంటే నేను ఇట్లా చెయ్యాలి అనేది వాళ్ళు మైండ్‌లో ఇమాజినేషన్ అయితుంటారనమాట. దాన్ని చూసి మనకి అక్కడొస్తుంటారు. సో, అక్కడొచ్చిన తర్వాత ఆ వీడియోకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కలరీలో. స్టార్టింగ్‌లో సింపుల్‌గా అనిపిస్తది. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. అదే చూడడానికి చూడ్డానికి ఏవైనా చాలా ఈజీ అనిపిస్తది. చేస్తే ఆ! తెలుస్తది అది ఎంత సో, డిఫికల్ట్. అక్కడనే ఆహా! అక్కడి వరకెళ్ళాలంటే ఇంత టఫా ఓకే. అనేసి మైండ్‌లో ఇట్లా అనుకోవడం వల్ల కొంతమంది బ్యాక్ అయిపోతారు. బ్యాక్ అయిపోతారు. ఇంత కష్టం పడలేమని బ్యాక్ అయిపోతారు. బ్యాక్ ఎళ్ళిపోతారు. ఓకే. మీరు కూడా ఎంతమంది స్టూడెంట్స్‌కి నేర్పిస్తున్నారు గదా! వచ్చి అట్లా నేర్చుకుంటున్నారా? కొంతమంది తెచ్చుకోలేక ఎళ్ళిపోతారు. బ్యాక్ నంబర్ ఆఫ్ ఎళ్ళిపోతారు. పర్సన్స్ మా దగ్గరకొస్తుంటారు, అడుగుతుంటారు, ఎళ్తుంటారు చాలా మంది పేరెంట్స్ అయినా. ఆ! బట్ చాలా మంది పేరెంట్స్ మా దగ్గర అప్రిషియేషన్ ఏందంటే వి హావ్ టు థాంక్ మా పేరెంట్స్. స్టూడెంట్స్ పేరెంట్స్‌కి. ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము చాలా ఈవెంట్స్ గానీ ఆహ్, ఆహ్, 2 డేస్ బ్యాక్ మేము గవర్నర్ దగ్గర ఎళ్లి ఈవెంట్ చేయడం గానీ, ఇది జరిగింది అనంటే బికాజ్ ఆఫ్ యువర్ మా దగ్గర స్టూడెంట్స్. ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అన్నమాట. వాళ్ళకి కొన్ని సార్లు హ్యాండ్స్ ఫ్రాక్చర్ గిన జరిగింది. సో, దాన్ని వాళ్ళెప్పుడు లెక్క చేయలేదన్నమాట. ఇట్ విల్ కామన్ అని చెప్పేసి పుష్ అప్ చేస్తుంటారు. ఈ రోజుల్లో ఏందంటే పిల్లలు చెడిపోవడానికి కారణం పేరెంట్సే, పిల్లలు బాగుపడడానికి కారణం పేరెంట్సే. ఫస్ట్ పేరెంట్స్ పంపిస్తే ఒక యాస్ ఎ మాస్టర్‌గా వాళ్ళ డీల్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడేందంటే ప్రతి పేరెంట్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకనంటే మనకి 14 ఇయర్స్ వరకి ఏ పిల్లోడు మన మాట ఇనడు. 14 ఇయర్స్ వరకి డెసిషన్ పేరెంట్స్‌దే ఉండాలి. ఏం నేర్పించాలి. ఆనికిష్టమైన రూట్‌లో ఆళ్ళు పుష్ అప్ జేయాలి. సో, అట్లా చేస్తేనే ఆఫ్టర్ 14 ఇయర్స్ ఆ పిల్లలనేవాళ్ళు మీ దగ్గర ఉండి మీతో కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. సో, నైస్. అట్లా. ఇంత మంచి కళ, ఇంత యూజ్‌ఫుల్ కళ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైంది. కానీ ఇది జనాల్లోకి వెళ్ళాలి. అట్ ది సేమ్ టైమ్ ప్రభుత్వం సపోర్ట్ కూడా కావాలి. మీరింకా కొంతమందికి నేర్పించాలంటే. అంటే మీరేమైనా సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నారా? దీనికి సంబంధించి? యాక్చువల్‌గా మాది ప్రాపర్ కొడంగల్. హ్మ్. ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి సార్. హ్మ్. సో, సార్ దృష్టికి ఇది తీసుకెళ్లాలని చాలా సార్లు ట్రై చేస్తున్నాం. బట్ మాకు సార్‌ది ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. దొరకలేకపోవడం వల్ల మేము సార్‌ని మీట్ అవ్వలేకపోతున్నాం. హ్మ్. ఒకవేళ ఇది ఆయన దృష్టికి ఎళ్తే 100% ఆయన మాకు సపోర్ట్ చేస్తాడనే నమ్మకం మాకుంది. ఒకవేళ ఇది గవర్నమెంట్ సపోర్ట్, తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఒకవేళ మాకిస్తే ఈ విద్యని ఎవ్రీ డిస్ట్రిక్ట్‌లో, ఎవ్రీ మండలంలో దీన్ని మేము తీసుకెళ్లాలనేది మా ప్లాన్ అన్నమాట. ఓకే. మెయిన్‌గా మేమేందంటే ఈ ఆర్ట్‌ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో
దీన్ని పంపించాలన్నది మా మెయిన్ టార్గెట్. ఓకే. తప్పకుండా మీరు మీ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైంది కాబట్టి ప్రభుత్వము దీన్ని గుర్తించి దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఉన్నాను. అండ్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. రమేష్ గారు. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చారు. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు తెలియజేశారు కలరీ ఆర్ట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ యూ మేడం. మీరు ఆల్సో చాలా పాజిటివ్‌గా ఉన్నారంటే ఈ ఆర్ట్‌ని ఎలా అయినా జనాలకు యెస్. పరిచయం చేయాలి, ఎలా హ్మ్. చేయాలి అని మీరు బిఫోర్ ఇంటర్వ్యూ మీరు నాతో మాట్లాడారు. నాకు హ్మ్. చాలా బాగా అనిపించింది. హ్మ్. సో 100% మీరు అనుకున్నది మేము చేస్తాము. హ్మ్. వన్ డే వి విల్ మీట్ అగైన్. డెఫినెట్లీ అండి. అండ్ నాకేమనిపించిందంటే అబ్బా! ఎంత అందరికీ ఉపయోగకరమైంది. ఒకప్పుడు మీ ఆ! పేరెంట్స్ మిమ్మల్ని నమ్మలేదు. ఇవాళ ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు రమేష్ అంటే. ఇవాళ మీరు ఎక్కడికెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని మా గుర్తుపడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ గిన చాలా సపోర్ట్ చేసిర్రు మేడం. ఆ! అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్‌లో చాలా ఆ! మంది ఈ ఆర్ట్ విషయంలో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. అంటే పేరెంట్స్‌కి నేను తెలవకుండా చేసిన ఇది మొత్తం హ్మ్. ప్రాసెస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థాంక్స్ టు మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఆ! అండ్ వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు? మిమ్మల్ని పేరెంట్స్ ఇప్పుడు అంటే నేను కలరే నేర్పుతున్నానని తెలుసు గానీ ఇదంతా జరుగుతుందని వాళ్ళకి ఇప్పటికి తెలీదు. ఇప్పటికి తెలీదండి. తెలీదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే మా అమ్మ ఏందంటే గవర్నమెంట్ జాబ్ కొడితేనే షీ విల్ సాటిస్ఫై. ఓకే. ఓకే. సో, గవర్నమెంట్ జాబ్ అనేది నాది ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. సో, గవర్నమెంట్ జాబ్ అనేది నాకెందుకో ఆ! పెద్ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు. లేదు. ఓకే. సో, ఆమెకేందంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే ఆ! ఆహ్, ఒక సెక్యూరిటీ ఆ! ఉంటది అని పెద్దవాళ్ళకి కొంచెం అట్లా ఆలోచిస్తారు. ఇప్పటికి తనకిష్టం ఉండదు. ఓకే. సో, ఓకే. ఆహ్, వ నాకు నచ్చింది నేను ఆ! ఎంచుకున్నా గాబట్టి ఓకే. ఇందులోనే ఓకే. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి డెఫినైట్లీ వన్ డే మీరు ఎంత ఆ! గొప్ప దాన్ని సాధించారో, మీరు ఎంత గ్రేటో యాహ్! డెఫినైట్లీ వాళ్ళు వన్ డే రియలైజ్ అవుతారు. అంటే రియలైజ్ అవ్వడం కాదు ఆ! తెలుసుకుంటారు. వాళ్ళకి తెలీదు కాబట్టి తెలుసుకుంటారు. ఇప్పుడు ఆమె హ్యాపీనే. హ్యాపీ. బట్ మిమ్మల్ని పొజిషన్‌లో ఆ! జూసి. ఓకే. ఓకే. ఇంకా గవర్నమెంట్ జాబ్ చేస్తే బావుండన్నట్టు బాగుండు. ఆవిడకుంటది. ఓకే. దీనికంటే అది బెటర్ బెటర్ అనేటట్టు అనుకుంటారు. ఆమెకుంటది. ముందు ముందు తెలుస్తది. తనే తెలుసుకుంటారు. ఓకే. ఆ! ఎనీవే థాంక్ యూ సో థాంక్ యూ మచ్ ఫర్ మేడం. కమింగ్ అవర్ స్టూడియో థాంక్ రమేష్ గారు. థాంక్ యూ. థాంక్ యూ.